ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. మరొక ఆయన సన్నిధిలోనికి ఇలాగ కలవడం అనేటువంటిది ఆశీర్వాదకరమైన విషయము. కొద్ది సమయాన్ని మనము ఆయన యొక్క లేఖనముల గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం మొదలుకొని, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం మొదలుకొని. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునను కొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికిని సంభవించున్న నేను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చూడే తలనుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపగల దేవ, మరొక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి నీ వాక్యమును వినుట కొరకై మేమందరము కూడా ప్రభు నిజంగానే ఆశపడుతూ ఉన్నాము. దాని విషయమై నీ సన్నిధిలోనికి కూడా మమ్మల్ని నడిపించిన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి ప్రభువా, మా గర్వములను, మా మత్సరములను, మా సమస్తాన్ని కూడా మేము తీసివేసుకొనిచున్నాము. మేము కేవలం ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో మాత్రం నింపబడాలని ఆశపడతా ఉన్నాము. అయినా ఈ సమయంలో కేవలం మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, నాయన నీవు వెదజల్లబోచున్నటువంటి ఆ విత్తనాలు మా ప్రాణముల్లో పడులాగిన సహాయం దయచేయండి. కుడికే కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా గ్రహింపు శక్తితో మేమందరం ముందుకు కొనసాగే భాగ్యం మాకు అనుగ్రహించండి. బోధింపదగిన ఆత్మను, వాక్శక్తిని స్థలంలో కుమ్మరింపజేయమని, నీ ఆత్మ యొక్క ప్రశస్తమైనటువంటి సంచారం ఈ స్థలంలో జరిగింపజేయమని, సమస్తమును కూడా నీ దయగల స్థలకు అప్పజెప్పుకొనుచు ఈ ఆరాధనయు మా ప్రవర్తనయు సమస్తమును కూడా సంపూర్ణమైన అధికారాన్ని మీకు మాత్రమే అప్పజెప్పుకొనుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదువుబడినటువంటి లేఖనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఇక్కడ జాగ్రత్త గమనించాల. పలుమార్లు మనం ఈ విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. క్రైస్తవుడు అనబడినటువంటి ఎవరైనాను సరే, వారు మన కంటికి కనబడేటువంటి వ్యక్తులను చూడరు. మిమ్మల్ని ఒక వ్యక్తి బాధిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఒకరు మీ పైన దాడి చేసినా, మీ చుట్టూ ఒక క్లిష్టమైన పరిస్థితులు ఏర్పాటైనా, దాని డబ్బు గుండానో మనుష్యుల గుండానో మనం చూడము. కానీ ఇదంతా కూడా కొన్ని ఆత్మల ప్రభావము అనేటువంటి కోణము క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. వాడు మాత్రమే చక్కగా పట్టుకోగలుగుతాడు. ఎదుటి వ్యక్తి నీ దగ్గర అబద్ధం ఆడుతున్నాడంటే అతని పైన ఆ సమయంలో అబద్ధమాడు కుమ్మరించబడుతున్నట్లే. ఒక వ్యక్తి సత్యమునకు భయపడుతున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కాకుండా సర్పం వల్ల, దుష్టుడి వలన కలిగేటువంటి ఆ పిరికితనం గల ఆత్మ పొందుకున్నట్లే. ఏది జరిగినా ఆత్మల ప్రభావం వల్లే మన క్రియలు ఆధారపడి ఉంటాయి. మనం ఒక మంచి పని చేసామనుకోండి, అది దేవుడి ఆత్మ మనలో కుమ్మరింపబడుట వలనే ఆ మంచి కార్యం చేసాం. మనం ఒక తప్పుడు కార్యం చేశాము అంటే దానికి కారణం ఒక దురాత్మ వలనే ఆ కార్యం చేసినట్లు. ఇలాగూ చెప్పబడింది కాబట్టి ఇకపైన నేను చేసేటువంటి ప్రతి తప్పు కార్యాన్ని నేను కాదు చేసేది, ఆ దయ్యం చేసిందని చెప్పొచ్చా? కరెక్ట్ చెప్పొచ్చు. మనంగా చేసింది దయ్యమే చేయించింది. కాకపోతే తప్పు ఎక్కడుందయ్యా అంటే దానిని ఆహ్వానించినందుకు ఉంది.
తప్పంతా ఎక్కడుందంటే అది నీలోనికి వచ్చినట్లుగా నీ హృదయ తలుపులు తెరిచి ఉన్నందుకే నీ తప్పిదంగా దేవుడు ఎంచుతాడు. అది ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక నీ నియంత్రణలో నీవు ఉండవిక. ఏ ఆత్మ అయితే నీ పైకి వస్తూ ఉందో, నీ లోనికి వస్తూ ఉందో, ఆ ఆత్మకు సంబంధించిన కార్యాలే చోటు చేసుకుంటాయి. మనము ఎందుకు ఈ విషయాన్ని గురించి తీక్షణంగా చూస్తున్నామంటే, ఈ తరంలో కూడా ఇలాగే జరుగుతుందని యేసు ప్రభువు చెప్పిన సూత్రాన్ని బట్టే ఇలాగే ఈ దుష్టతరం వారికి కూడా జరుగుతుంది. మనకు కూడా ఇదే జరుగుతుంది. నేను దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క మహాశక్తిని బట్టి, ప్రార్థనను బట్టి, ఉపవాసాలను బట్టి నాలో నుంచి ఒక అపవిత్రమైనటువంటి ఒక ఆత్మ వెళ్ళిపోగానే, గర్వం అనేది తొలగిపోగానే నేను దీనత్వాన్ని ధరించుకున్నాను. తర్వాత కొద్ది దినాలకు గనక నాలో నుంచి వెళ్ళిపోయిన అదే దయ్యపు ఆత్మ, దురాత్మ నీరు లేని చోట్ల ఏం చేస్తుంది? అది వెతుకుతుంది. నీరున్న చోట నచ్చదు దానికి. ఏం కావాలి? నీరు లేని చోటే కావాలా. నీరు వాక్యానికి సాదృశ్యం. ఆమేన్. వాక్యం ఎక్కడుండదో అక్కడ వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఉన్న చోట జీవం ఉంటుంది కాబట్టి అది దానికి నచ్చదు. వాక్యం లేని చోట ఎక్కడ 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 ఏ వ్యక్తిలో వాక్యం లేదా, ఏ వ్యక్తిలో వాక్యం లేదా, ఏ వ్యక్తి వాక్యం పైన ఆధారపడడం లేదా, ఏ సంఘంలో లేదా అని చూస్తూ నెమ్మదిగా అది వెతుకుతూ 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 ఉంటుంది. వెళ్ళిపోయినటువంటి ఆ దురాత్మ వెతుకుచున్నటువంటి దాని ప్రయత్నంలో నీలో గనక అది వెతికే సమయంలో వాక్యం అనే నీరు నీలో లేకపోయినప్పుడు దానికి ఒక విషయం అర్థమవుతుంది. ఏమని? ఇక్కడ వాక్యం అనేది లేదు గనక నేను ఇక్కడ నివాసం చేయడానికి ఇది మరలా యోగ్యమైనటువంటి స్థలంగా, వ్యక్తిగా ఈ విశ్వాసం మార్చబడ్డాడు అని ఈసారి ఒక్కటి కాదు, ఒక్క ఆత్మ కాదు, అది ఈసారి మొత్తం ఫ్యామిలీ దించేస్తుంది. అది ఎలాంటి ఫ్యామిలీ అయ్యా అంటే తనకంటే మరీ చెడ్డవి, దుష్టత్వంలో మరీ శక్తివంతమైనటువంటి మరింత బలమైన ఇంకా 7 ఆత్మలను పట్టుకొస్తుంది. అందుకే నేను ఇదివరకు చాలా మార్లు చెప్పాను, కొంతమంది దేవునిలోకి వచ్చి చక్కగా బాగుపడుతూ కొంత ఎదగగానే వాక్యంకి స్థానం ఇవ్వకపోవడం వల్ల మరిన్ని 7 ఆత్మలు వచ్చి అప్పుడు అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. దేవునిలోకి వచ్చిన తర్వాత మాకు పెద్దగా కలిగిన మేలేమీ లేదు, కీడే జరిగిందన్నారు. వారు చెప్పిన మాట కూడా వాస్తవమే. ఎందుకు అలాగే జరిగిందంటే లేఖన ప్రకారంగానే ఈ దుష్టతరం వారికి అలాగూ జరుగుతుంది అని చెప్పి ఉంది కాబట్టి జరిగింది. సమస్య అంతా ఎక్కడ అంటే ఆత్మను వదిలించుకునుట, ఆత్మలో నుంచి బయటకు వెళ్ళిపోవట దురాత్మలు మంచి ధన్యకరమైన విషయం. అది దేవుడు కృప చూపితేనే ఆత్మ మనలోంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఆ దురాత్మ మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు ఖాళీగా ఉండకూడదుగా. వెంటనే ఇంకా ఏ ఆత్మ మనలోనికి రాకుండా ఉన్నట్లుగా వాక్యం అనే నీరు చేత నింపుతూనే ఉండాల. ఎక్కడి నుంచి నింపుదాము? ఒక తొట్టిలో నుంచి నింపుదామా? తొట్టిలో ఈరోజు 2-3 రోజులు, ఒక వారం రోజులు నీళ్ళు సరిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. ఆ నీరు ఎక్కడో చోటు నుంచి నింపాలా. నీకు అన్లిమిటెడ్ సప్లై, ఎప్పటికీ ఒరగని తరగనటువంటి ఒక సప్లై కావాలా నీళ్ళది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఊటలో నుంచే. ఊట ఉంటే ఆడ నుంచి తీస్తావు, నింపుతావు. అందుకే మీరు చాలామందికి విషయం చెప్తున్నా, మీ కుటుంబీకులను మీరు మార్చాలనుకుంటే మీరు ఏం చేయాల్సి అక్కర్లే, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం విన్నట్లుగా చేయండి. ఎంతో కొంత నింపబడతారు. నింపబడి వాళ్ళలో దురాత్మలు అధికం కాకుండా ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి వారు విజయాన్ని పొందుకునే శక్తిని పొందుకుంటారు. వినడం వల్లే విశ్వాసము, నీళ్లు పోయటం వల్ల దయ్యం వెళ్ళిపోవుట. ఆమేన్. కానీ ఈ దుష్టతరం వారికి కూడా ఇదే జరుగుతుంది, మనకు కూడా ఇదే జరుగుతుంది. ఒకసారి మన జీవితాలు కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఏదైనా ఒక్క బలహీనత జయించి కొంతకాలం ఆనందంగా బ్రతుకుతున్నటువంటి మన దినాల్లో మరలా అంతకంటే మించి పాటు, మరీ నేలకు నరకబడినటువంటి పాటులో పడిపోయి అంతకు మించి ఎక్కువ పాపాలు మన జీవితంలో కనబడ్డాయా? అనుభవాలు కరెక్టేనా? ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే కారణం అదే. ఒకసారి ఇప్పుడు ఈ నీటితో నువ్వు నింపుకుంటున్నావు, ఇక్కడ నీటితో నింపబడడానికి వచ్చి ఉన్నాం మనం. ఈ నీటి చేత సంపూర్ణంగా నింపబడాల.
నింపబడుటలో ఏ కొంచెం లోపం ఉన్నా కూడా అయ్యా మరలా వదిలిపోయినటువంటి ఆత్మలు ఈసారి 1 కాదు 2 కాదు మరిన్ని 7 కంటే ఎక్కువైన ఆత్మలు వేసుకొని వస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి అంతే. మన కాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆత్మలు చాలా ఉన్నాయి, అనేకమైన ఆత్మలు ఉన్నాయి. నేను ఇంకా పాప నియమంలో బైబిల్లో ఉన్న అనేకమైన దుష్టాత్మల గురించి మాట్లాడాల్సింది ఉంది. దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కార్యాన్ని చేస్తుంది. ఆ ఒక్కొక్క ఆత్మను జయించడానికి ఒక్కొక్క పద్ధతి దేవుడు కనిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ 7 ఆత్మల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. దీని గురించి మాట్లాడుతూ ఈరోజు మనం మాట్లాడుతున్న అంశము కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగుట. అంటే ఒక 10 ఏళ్ల కింద దాకా మనం ప్రారంభించినటువంటి మన క్రైస్తవ జీవితము ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఇప్పుడున్నటువంటి స్థితి అప్పటికని ఇంకా చెడ్డగా అయిపోయింది. ఇదే ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్పాలనుకుంటున్న విషయం. దేనిని బట్టి అంటే ఎల్లవేళలా వాక్యముతో నింపబడకపోవటం వలన ఒకప్పుడు మన ప్రారంభంలో ఉన్నటువంటి దుష్టత్వం కన్నా ఇప్పుడు చేసే దుష్టత్వం యొక్క పరిస్థితి స్థాయి తీవ్రత ఎక్కువ అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రాముఖ్యంగా ఇదే కోణం గుండా మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూసాము. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజస్వార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను కొంతమంది అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనే ఒక మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు. అక్కడ మగ్దలేనే మరియ అనే ఒక స్త్రీని గురించి మనం ప్రస్తావించబడడం చూసాము. ఆమెకు 7 ఆత్మలు 7 ఆత్మలు పట్టబడ్డాయని చూస్తున్నాం. మనకు కొంచెం వాక్యం గురించి ఇప్పటిదాకా విన్నాం కాబట్టి ఆమెకు 7 రావడానికంటే ముందు ఎన్ని వచ్చి ఉండాలా? ఒక్క ఆత్మ ఉండాలా? కరెక్టేనా? ఒక్క ఆత్మగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ మగ్దలేనే మరియ ఎందుకో నింపవలసిన దాంతో నింపుకోలేకపోయినది. దాని కారణంగానే ఆ ఒక్క ఆత్మ కనుక పోయినప్పుడు చక్కగా నింపుకున్నట్టు బాగుండు, కానీ ఆ వెళ్ళిపోయిన ఒక్క దురాత్మ దయ్యపాత్మ మరిన్ని 7 చెడ్డమైన ఆత్మల చేత నింపబడడం కారణంగా మలచబడ్డది. ఈ ఆత్మలు అంటుంటే అందరూ సాధారణంగా లోకల్ లాంగ్వేజ్లో అంటే స్థానిక భాషలో ఏమేమి పిలుస్తారు? దయ్యాల పేర్లు కాముడు దయ్యము, కొరివి దయ్యము, ఇంకా ఏంటయ్యా భూత దయ్యము, మూగ. బయట అయ్యా నేను చెప్పే బైబిల్లో కాదు, స్థానికంగా మనం మాట్లాడుకునేవి. చుట్టూ మీద ఒక నల్లడు ఆత్మ వచ్చింది, అది ఇట్లా నోట్లో అన్నీ నిప్పుకలు కక్కింది, అది కొరివి దయ్యం అని ఒకళ్ళు. చూసింది లేదు, చేసింది లేదు, ఇక్కడ వీడియో పట్టింది లేదు. కానీ అంటే స్థానిక భాషలో దయ్యాలు అనగానే ఆలోచన అంతా ఇలాగే కనబడుతుంది. కరెక్టేనా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా వచ్చి ఉండేది, బాగా చిన్నప్పుడు. అది ఏందో తెలియదు. అది ఎట్లా ఉంటుంది అంటే తెల్లటి కాళ్ళు ఉండి పొయ్యిలో 2 కాళ్ళు పెట్టి కూర్చుంటాయి. అవి గుర్తుందా? ఎప్పుడో బాల్య దశలో బాగా చిన్న 4th క్లాస్ 5th క్లాస్ ఆ సమయంలో. అంటే తర్వాత కూడా మా అమ్మ నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పని వినకపోతే దయ్యం అంటుంటే మా బ్రెయిన్లో ఫస్ట్ అదే పొయ్యిలో కాళ్ళు పెట్టిందే గుర్తుండేది నాకు. ఇంకోటి అదేదో ఒక పిల్లోడు ఇంట్లోకి వెళ్ళగానే మూలకు ఒక బీరువా ఉంటుంది, వాడు మంచిగా ఆడుతూ పాడుతూ మంచిగా లోపలికి వస్తాడు. ఒక్కసారి చూడగానే బీరువా మీద మంచిగా ముడుచుకుంటూ కూర్చొని ఈ అంటుంది. అది నాకైతే రెండే గుర్తొచ్చు. దయ్యం అనగానే 2 కనబడి. ఈ రోజున కూడా క్రైస్తవులకి దయ్యాలంటే అదే ఆలోచన. చీకట్లో నడుస్తుంటే అబ్బో వెనకకెళ్ళి వాళ్ళు వచ్చిందేమో, మంచి కిందకెళ్ళి చేయబెట్టిందేమో అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నారు. దయ్యాలు అలా ఉండవు. దయ్యాలు అలా ఉండవు. దుష్టుడు వాడిని గుర్తుపట్టకుండా ఉండడానికి వాడు విశ్వ ప్రయత్నం చేసి మనుషులు మభ్యపెట్టి దయ్యం అంటే వేరేలా ఉంటుందని చెప్పి చూపించే ప్రయత్నం చేశాడు. దయ్యాలు అలా ఉండవు. దయ్యాలు ఆత్మలా ఉంటాయి. అవి మనుషుల్లో దూరుతాయి, జంతువుల్లో దూరతాయి. అంతేగాని నీకు నేరుగా కనబడాలంటే మాత్రము అయ్యా కష్టమే. అలాంటి రూపంలో కనబడము కష్టమే. దయ్యాలకు దేహాలు ఉంటాయా? ఉండవు. అవి మేనిఫెస్ట్ అవ్వడానికి ఏదో ఒక దేహాన్ని ఆవరించాలా.
ఏదో ఒక దేహాన్ని చివరికి, అందుకే యేసుప్రభు వారి యొక్క సమయంలో చూస్తే పందుల్లో దూరడానికైనా సరే అవకాశం ఇవ్వు ప్రభువా అని అడుగుతుంది. ఆ కురేనీయుడు కదా, అతని యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు అతనిలో నుంచి వెళ్ళిపోయినటువంటి సేన అనే సమూహాలు అక్కడ పందుల్లో దూరినాయి. మనుషుల నుంచి పందుల్లోకి బయట ఉండడానికి అవి ఇష్టపడవు, తిరుగుతాయి ఎవరికి కనబడవు అవి, కరెక్టేనా? కానీ మనం ఏమనుకుంటాం, దయ్యం అనగానే అమ్మో లైట్ వస్తూ పోతుంది, డోర్ కిర్రని సౌండ్ వస్తుంది, ఇవన్నీ సినిమా ఎఫెక్ట్ల దయ్యాలు, రియాలిటీ దయ్యాలు కావివి. ప్రైజ్ ది లార్డ్. నిజమైన దయ్యాలు ఏందయ్యా అంటే దేవుడి యొక్క ప్రవక్త చెప్తాడు, ఆ మగ్దలైన మరియకు పట్టిన 7 దయ్యాల గురించి మాట్లాడుతూ, అయ్యా మొదటి దయ్యం ఏదో కాదు, గర్వము. ఆ గర్వం అనేది పెద్ద దయ్యం. ఆ దయ్యము, ఆ ఆత్మ ఒక వ్యక్తిలోనికి రాగానే గర్వపూరితమైనటువంటి క్రియలు, ఆలోచన విధానాలు కనబడతాయి. మొదటి దయ్యము. రెండో దయ్యము మత్సరము. మత్సరము అంటే ఈర్ష్య, తట్టుకోలేకపోవడం, ఎదుటివారిని చూసి ఓర్వలేకపోవడం, ఎదుటివారి ఎదుగుదలను, ఎదుటివారి మెప్పుకొలను, ఎదుటివారి బాగోగులను చూసి తట్టుకోలేకపోవడము. అంతేనా? దీన్ని ఏమంటారు? ఈర్ష్య, మత్సరము అంటారు. ఇదొక దయ్యము. మూడో దయ్యం ఏంటయ్యా? కలహము, స్ట్రైఫ్ కదా. కలహం అంటే గొడవలు, భేదాభిప్రాయాలు మరియు కలహాలు, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏదో ఒక దయ్యం మధ్యలో పనిచేస్తే తప్ప భార్యకు భర్తకి మధ్యలో కలహం పుట్టదు. ఏదో ఒక దయ్యం పనిచేస్తే తప్ప ఒక సహోదరుడికి మరొక సహోదరుడికి, ఒక సహోదరికి మరొక సహోదరికి, కాపరికి సంఘానికి, సంఘాలకు వీటన్నిటి మధ్యలో గొడవలు ఉంటాయి కదా. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక దురాత్మ. ఆ దురాత్మే స్ట్రైఫ్ అనేటువంటి దురాత్మ. ఈ స్ట్రైఫ్లో కూడా మనం ఇంతవరకు దీన్ని చూస్తూ వచ్చాము. దీనిలో 2 రకాలు చూసాం మనం కదా. దీన్నే భేదములు లేదా గొడవలు లేదా కలహాలు అంటాం. వీటిలో 2 రకాలైనటువంటి భేదాలు, కలహాలను చూసాం మనం. ఒకటి మనుష్యులు కల్పించుకునే భేదాలు, రెండోది దేవుడే నేరుగా తానే అనుమతించే భేదాలు. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఇది చాలా దినాల కింద చెప్పాను కాబట్టి కొంత పునాది అవసరం అవుతా ఉంది ఇప్పుడు. ఒకటి మనిషికి మధ్యలో పుట్టేటువంటి భేదాలు, వాళ్ళలో ఉండే దురాత్మల వల్ల, వాళ్ళల్లో ఉండేటువంటి అభిప్రాయ భేదాల వల్ల, వారికి మధ్యలో పుట్టేటువంటి ఈ భేదాల వల్ల వచ్చేది ఇదొక రకము. కానీ దేవుడే కొన్ని భేదాలని, కొన్ని కలహాల్ని అనుమతిస్తాడు ఆయన. ఎలాగునా అబ్రహాము లోతుకి కలహం ఏర్పడి వారు వేరుపడినట్లుగా, 10 మంది గోత్రికులు ఒకవైపు, 2 గోత్రికులు ఒకవైపు వేరుపడినట్లుగా దేవుడే అనుమతించాడు. ఆమేన్. ఈరోజు మీ పిల్లలతో మాట్లాడే నేను ఉదయకాలంలో చెప్పినట్టుగా యెరోబాము చేసినటువంటి పనిని గుర్తుపెట్టుకొని యుద్ధానికి వెళ్దామని చెప్పేసి వెలుచున్నటువంటి ఆ ప్రయత్నంలో దేవుడు అంటాడు, లేదు మీరు వెళ్ళబాకండి, దానిని నేనే కలగజేశాను అంటాడు. ఆ భేదాన్ని కలగజేసిన యెహోవా. అట్లా కొన్ని భేదాలు, కొన్ని గొడవలు, కొన్ని కలహాలు దేవుడు అనుమతిస్తేనే అవుతాయి. కొన్ని మన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని బట్టి అవుతాయి. దానికి మనం చేయగలిగేది ఏమి లేదు. మన వల్ల కలిగే వాటిని మాత్రమే మనం నియంత్రించుకోగలుగుతాం. కానీ దేవుడు అనుమతించి దాన్ని ఏమీ చేయలేం. అది ఫలాలు కలిగించే వరకు కూడా మనం చూస్తూ ఊరకుండుటే. ఆమేన్. కాబట్టి ఈ రోజున మరొక ఆత్మల గురించి మాట్లాడబోతా ఉన్నాం. 3 రకాల ఆత్మల గురించి మాట్లాడేశాము. 4వ ఆత్మ స్ట్రెస్, ఒత్తిడి. ఏంటది? ఒత్తిడి అనేటువంటి ఆత్మ. ఇది మగ్దలైన మరియలో ఉన్నటువంటి 7 ఆత్మలను గురించి ఈ గడియ వర్తమానికుడు మాట్లాడుతున్న విషయాలు. స్ట్రెస్, ఒత్తిడి. దీన్ని ప్రాముఖ్యంగా ఆయన చెప్తాడు చూడండి. మెసేజ్ కోడ్ వచ్చేసి 62-1223 62-1223. ద రిప్రోచ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద వర్డ్ అనే వర్తమానంలో 289 ప్యారలల్ అంటాడు. షీ రికగ్నైజ్డ్ ఇట్, ఆమె గుర్తించింది. దట్ లిటిల్ ఉమెన్, ఆ చిన్న స్త్రీ, వాజంట్ సేయింగ్ దట్, ఆమె ఆ చిన్న స్త్రీ అది చెప్పడం లేదు. షీ హ్యాడ్ 7 devils cast అవుట్ ఆఫ్ హర్. ఆ చిన్న స్త్రీ ఆమెలో నుంచి 7 దయ్యములను వెళ్ళగొట్టుకొని ఉన్నది. షీ నోడ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఆమెకు తెలుసు దేవుడి యొక్క శక్తి ఏంటో. దట్ కుడ్ టేక్, అది ఆ దేవుడి శక్తి ఆమెలో నుంచి ఏమేమి తీయగలిగింది? ప్రైడ్, గర్వము, అండ్ స్ట్రెస్, ఒత్తిడి. నమ్మాట జాగ్రత్తగా. ఈ మగ్దలైన మరియలో ఉన్నటువంటి 7 ఆత్మల గురించి ఒక కొటేషన్లో పట్టుకుంటే సరిపోదు, అన్నీ తీసుకొచ్చి చోట పెడితే దొరుకుతాయి కదా. ఇదివరకు ప్రీవియస్గా మాట్లాడడం, దాన్ని మళ్ళీ నేను టచ్ చేయట్లేదు. కాబట్టి డౌట్ ఉన్నవారు వెనక్కి వెళ్ళి దాన్ని
దాన్ని చూడవచ్చు. ఇక్కడ స్ట్రెస్ అనేటువంటి ఒక ఆత్మను గురించి మాట్లాడుతున్నట్టుగా చూసాం. మిగిలినటువంటి మిగతా ఆత్మలు ఏంటయ్యా? ఫిల్తీ, రోతగా ఉండేది, వల్గారిటీ, నీచత్వము, చిట్ట చివరిది సెల్ఫిష్నెస్, స్వార్థము. ఇవన్నీ ఆత్మలే అయ్యా. ఇవన్నీ స్వభావాలు అనుకుంటున్నావా? స్వభావాలే. ఎప్పుడు? ఆ ఆత్మను నువ్వు ఆహ్వానించినప్పుడు, అది నీలో క్రియ జరిగించినప్పుడు, దేహరూపిగా నువ్వు దాన్ని బయటకి మేనిఫెస్ట్ చేయించినప్పుడు అప్పుడు క్రియ. కరెక్టేనా? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడినటువంటి ఏదైనా సరే మనలో ఉన్నదా, ఆ దయ్యాన్ని మనం ఆహ్వానించినట్లే. ఈ రోజున స్ట్రెస్ని గురించి మాట్లాడబోతాను, ఒత్తిడిని గురించి మాట్లాడబోతాను. కానీ ఇక్కడ నేను స్ట్రెస్ని గురించి నేను మీకు వివరించే ముందు మరొక విషయం ఉన్నది. దానికి దీనికి మధ్యలో వ్యత్యాసం మనకు తెలియాలి. టెన్షన్ వేరు, స్ట్రెస్ వేరు. నా మాట జాగ్రత్తగా గమనించండి. టెన్షన్ వేరు, స్ట్రెస్ వేరు. టెన్షన్ అంటే ఏంటంటే పరిస్థితుల పైన అవగాహన ఉండి ఏమి జరగనయ్యున్నదో ఎరిగి అప్పుడు కూడా కలిగి ఉండేదాన్ని టెన్షన్ అంటారు. నా మాట జాగ్రత్తగా వినాలా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఒక తప్పు చేశారు, నా దగ్గరకు వచ్చి నిలబడినారు. వాళ్ళలో ఇప్పుడు ఏం కనబడుతుంది? వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసా? నేనేం చేస్తానో తెలుసా? వాళ్ళకి తెలుసు తప్పు చేశారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చేయబోతాను? వాళ్ళని దండిస్తానని తెలుసు వాళ్ళకి. అంటే రియాలిటీ పైన, పరిస్థితుల పైన ఏమి జరగనై ఉన్నది, నేను చేసిన ఈ పనుల వల్ల, నేను చేసిన ఈ కార్యాల వల్ల నాకు ఏమి జరగబోచున్నదో అని తెలిసి మనకు కలిగే చింత ఏదైతే ఉన్నదో దానిని టెన్షన్ అంటారు. కరెక్టేనా? ఎగ్జామ్ సరిగ్గా రాయలే, ఫెయిల్ అవుతానని తెలుసు, అయినా రిజల్ట్ వచ్చేప్పుడు ఒక భయం కలుగుతుంది లోపల. కరెక్టేనా? 100% ఫెయిల్ అవుతానని తెలిసినా సరే రిజల్ట్ చూడబోయే ముందు చిన్న గుండెలో దడ ఉంటుంది. అది స్ట్రెస్ కాదు, అది టెన్షన్. అది ముందే తెలుసు, అవుట్కమ్ ఏంటో మనకు తెలుసు. కానీ రాబోయేటువంటి ఫలం ఏంటో తెలియక, జరగబోయే విషయాల గురించి అవగాహన లేకుండా మనలో మనం మదన పడుతూ కలిగేటువంటి ఆ ఒత్తిడిని చూసారా, దాన్నే స్ట్రెస్ అంటారు. అంటే రియాలిటీ పైన అవగాహన లేదు. ఏం జరగబోద్దో, ఎలా జరగబోద్దో, ఏమవుద్దో, అలా అవుద్దా, ఇలా అవుద్దా, దేని గురించి అవగాహన లేదు. ఉత్తగానే స్ట్రెస్ అంతే. అది నా మాట వింటున్నారా? ఈ రెండు వేరు వేరు విషయాలు మీరు పట్టుకోగలుగుతున్నారుగా. టెన్షన్ అంటే రియాలిటీ పైన అవగాహన ఉండి దాని నుంచి వచ్చే అవుట్కమ్ పైన ముందుగానే ఒక స్థిరత్వమో లేకపోతే అవగాహన కలిగి ఉండడము. అలాంటి సందర్భంలో కూడా ఒక చింత ఉండడం. కరెక్టేనా? మీకు ఒక విషయం చూపిస్తా. ఒక మనిషి ఉన్నాడు, 92 ఏళ్ళు, ఫుల్ అనారోగ్య పాలయ్యిండు. మనకు విషయం తెలిసిపోయింది. ఏమని? ఆయన మరణించబోతున్నాడని తెలుసు. ఇప్పుడు అక్కడ కలిగి ఉండేది ఏంటో తెలుసా? టెన్షన్. ఎందుకంటే అవుట్కమ్ రాబోయేదంతా ముందే తెలుసు. కరెక్టేనా? కానీ ఒక 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లోడికో పిల్లాకో అనారోగ్యం వచ్చి ఏం జరగబోతుందో తెలియ చూసారా, డాక్టర్ లోపలికి వెళ్ళినాడు. ఆయన అంటాడు, మాకు కూడా తెలియదమ్మా, మేము వెళ్ళాక మేము చూసి చెప్తామన్నారు అనుకోండి. ఆ టైంలో కలిగే టెన్షన్ కాదు, స్ట్రెస్. అది మీకు ఉదాహరణ చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి, తేడాలు తెలిసి ఉండాలి. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, తర్వాత ఈవెంట్స్ ఏంటి, తర్వాత రాబోయేది ఏంటి, దేని గురించి అవగాహన లేనప్పుడు కలిగేదేమో టెన్షను. అవగాహన ఉన్నప్పుడు కలిగేదేమో టెన్షను, దేని గురించి అవగాహన లేకుండా కలిగేది మాత్రం స్ట్రెస్, ఒత్తిడి. కరెక్టేనా? ప్రైజ్ ద లార్డ్. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మీకు ఎందుకు చూపిస్తున్నారంటే, యేసు ప్రభు వారు కూడా అత్యంత భీకరమైన ఒత్తిడికి గురై చెమట రక్తంగా మారింది కాబట్టి మీకు ఆ వ్యత్యాసాలు తెలిసి ఉండాలి. మాట గట్టిగా పట్టుకోండి. ఈ వ్యత్యాసాన్ని చూపించడానికి 10 ఉదాహరణలు అందుకే చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే యేసు ప్రభు వారు స్ట్రెస్కు గురైనాడా, టెన్షన్కి గురైనాడా, ఇది తెలుసుకోవాలి. యేసు ప్రభు వారికి ఏమవ్వబోతుందో ముందే తెలుసా? అబ్సల్యూట్లీ తెలుసుగా. అది రాకమునిపే తెలుసు. నేను సిలువకు అప్పగింపబడబోతున్నాను, కాపరి లేని గొర్రెలాగా కొంతకాలం చదిరిపోతారు, నేను మనిషి కుమారుడు అధికారుల చేతికి అప్పగింపబడబోతున్నాడు, సిలువేయబడబోతున్నాడు, చనిపోబోతు ముందే తెలుసు ఆయనకి.
కాబట్టి ప్రభు అని చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుంచి తొలగించు. అంటే రాబోయేటువంటి కార్యాలు, ఈవెంట్స్, సంఘటనల గురించి అవగాహన ఉన్నదా? ఉన్నది. అయినా సరే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనలో ఉన్నటువంటి చెమట ఆ యొక్క టెన్షన్స్కి, ఒత్తిడికి ఏమైపోతుందంటే రక్తంగా మారేంతగా టెన్షన్ తీసుకున్నాడు ఆయన. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు వేరు వేరు కదా. టెన్షన్ వేరు, స్ట్రెస్ వేరు. టెన్షన్ మంచిది, స్ట్రెస్ చెడ్డది. నా మాట వింటున్నారా? టెన్షన్ మంచిది. మంచిదా? టెన్షన్ పడడం మంచిదా? టెన్షన్ పడడం మంచిదా? ఇకపైన టెన్షన్ పడని చెప్పాలి ఇక మరి మంచిదంటే. సరే, నీ మాట నా మాట కాదు, ప్రవక్త గారు చెప్పిన మాట చూద్దాం. చూడండి, 63-0818. ద యునైటింగ్ టైమ్ అండ్ సైన్ అనే వర్తమానంలో 17వ పేర చూడండి, జాగ్రత్తగా గమనించండి. అది కొంతమంది ప్రజలు క్రైస్తవ్యాన్ని ఎలా పరిచయం చేస్తారో తెలుసా మిగతా వారికి? మీరు క్రైస్తవ్యంలోకి వచ్చారనుకోండి, యేసు ప్రభు నమ్మారనుకోండి, మీకు చింతే ఉండదు అని చెప్తారు వాళ్ళు. ఏం చెప్తారు? కష్టాలు ఉండవు, దేవుణ్ణి నమ్మితే శ్రమలు ఉండవు, బాధలు ఉండవు అని నెమ్మదిగా క్రైస్తవ్యాన్ని వారికి ప్రయత్నము ఏది పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు అంటున్నాడు ఆయన. తర్వాత కాదండి, కాదు, అది అలాగూ కాదు. నీవు జాగ్రత్త, స్ట్రెస్ గురించి మాట్లాడట్లేదు, టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. టెన్షన్ నుంచి ఫ్రీ అవుతావు అంటారు. కాదండి, అలా జరగదు. నా మాట వింటున్నారా? అక్కడ ఆయన ఏమంటారంటే, కొంతమంది క్రైస్తవులు మిగతా వారికి క్రైస్తవాన్ని పరిచయం చేసేప్పుడు ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకోయ్యా, ఈ చింతలన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, ఈ బెంగంతా పోతుంది అని చెప్తారు అని అంటాడు. కానీ ఆయన అంటాడు, టెన్షన్ లేకుండా ఉండడానికి క్రైస్తవ్యం తీసుకోబాకండి. క్రైస్తవ్యంలోకి వస్తేనే టెన్షన్లు వస్తాయి. క్రైస్తవ్యంలోనికి రావడానికి మునుపు టెన్షన్ ఏమి ఉండదు. దారం దగ్గర గాలిపటంలాగా ఎటుపడితే ఎగరొచ్చు. క్రైస్తవులకు రాగానే ఇరుకు మార్గంలోనే ఎగరాల గాలిపటం, ఇటు గుద్దుకుంటుంది అటు గుద్దుకుంటుంది. అది కరెక్టేనా? ఆయన అంటాడు, ఫ్రీ ఫ్రమ్ టెన్షన్, టెన్షన్ నుంచి మీరు విడుదల పొందుతారు, ఫ్రీ అయిపోతారు అని చెప్తారు కొంతమంది. కానీ అలాగూ జరగట్లేదు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యు యాడ్ టెన్షన్ when you become a Christian. యు యాడ్ టెన్షన్ వెన్ యూ బికమ్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు అవగానే నీకు టెన్షన్ జోడించబడుతుంది. అన్నమాట వింటున్నారు? దేవుని ప్రవక్త ఏమంటాడు విన్నాడా? మీరు క్రైస్తవులు అవగానే టెన్షన్లు స్టార్ట్ అవుతాయి, కొత్తగా జోడించబడతాయి, ఇంతకు ముందున్న వాటికంటే కొత్తగా వచ్చి చేరుతాయి. కరెక్టేనా? తర్వాత ఎందుకంటే you was kind of a slow go, happy go lucky, whatever it was out there, no carry what you did. ముందుకు రా. బట్ కానీ when you have become a real Christian, నువ్వు అబద్ధపు క్రైస్తవుని లాగా ఉంటే కనుక టెన్షన్లు ఏమి ఉండవులే. ఎక్కడ పడితే అక్కడ రాజు పడవచ్చు. కుల సంఘంలో చేరదామా? చేరదాం. హిందూ పద్ధతిలో పెళ్లి చేద్దామా? చేద్దాం. మనం సీమంతాలు చేద్దామా? చేద్దాం. ఆచారాలు చేద్దామా? చేద్దాం. అన్ని విషయాల్లో రాజీపడే క్రైస్తవుడికి పెద్ద టెన్షన్ ఉండదు. కానీ ఎవరికి టెన్షన్ ఉంటుందంటే, ఒక నిజమైన వాక్యం మీద నిలబడతానన్నటువంటి క్రైస్తవుడికి టెన్షన్స్ ఉంటాయి. నా ప్రాణం అయినా సరే వాక్యం మీద నిలబడతాను అన్నోడికి టెన్షన్లు. అని అదంటాడు, ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఏ రియల్ క్రిస్టియన్. తర్వాత every moment you have wondering, am I pleasing my Lord? నువ్వు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఏం ఆలోచిస్తావు? నేను ఇప్పుడు చేస్తున్నటువంటి నా కార్యము, నా నమ్మకము, నా భక్తి వలన నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నానా అని నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు ఎలా. If I could hear from him, నేను కేవలం ఆయన యుద్ధ నుంచి కొంత వినినట్లయితే it put you on tension. అది ఏం చేస్తుంది చూడండి, నిన్ను అదొక టెన్షన్ లో పెడతా ఉంటది. Puts you on God. నిన్ను ఒక భద్రత కలిగినటువంటి, భద్రతను కోరుకునే స్థలంలో పెడుతుంది. That's what makes you what you are. నువ్వు ఏమై ఉన్నావో అక్కడే నిన్ను తయారు చేసేది. So after all, మొత్తం మీద
tension is a blessing. టెన్షనే ఆశీర్వాదము. ఏంటది? టెన్షన్ ఆశీర్వాదము. మనం మాట్లాడుతుందేమో స్ట్రెస్, అది వేరు. స్ట్రెస్ వేరు, టెన్షన్ వేరు. ఈ రెండింటికి తేడా తెలియలేదనుకోండి, మొత్తం పని పాట వదిలేసి ఏ స్ట్రెస్ ఎందుకు మనకు దేవుడి మీద వదిలేస్తామని చెప్పి సోమరిగా పడుకుంటాం మనం. వ్యత్యాసం తెలిసి ఉండాలిగా. టెన్షన్ అనేది జీవితంలో ఆశీర్వాదం అంటాడు. ఎందుకు ఆశీర్వాదం అంటున్నాడంటే టెన్షన్ వల్లే మార్పులు చేర్పులు జరుగుతాయి. టెన్షన్ ఉన్నప్పుడే ఒక వ్యక్తి వేగంగా తన కార్యాన్ని ముందుకు సాగించగలుగుతాడు. ఎగ్జామ్ ఇంకో సంవత్సరం ఉందని ఎవడు చదవడు, కానీ రేపు అంటే బాగా చదువుతాడు. కరెక్టేనా? అంటే ఎగ్జామ్ రేపు ఎన్ని గంటలకు ఎక్కడానికి ఖచ్చితంగా తెలిసిన తర్వాత దాని యొక్క క్రియలపైన, దాని తర్వాత జరగబోయే చోటు చేసుకునే కార్యాలపైన అవగాహన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? టెన్షన్ పడతా ఉంటాడు. ఈ టెన్షన్ మంచిదే, అతను నిద్రమోనియకుండా ఆ బుద్ధి మిగిలింది ఇది సిలబస్ని కంప్లీట్ చేసేలాగా చేస్తుంది. సార్ నో అంతేనా? ఈఎంఐ కట్టాలా, టెన్షన్. ఆడు ఖచ్చితంగా 11వ తారీఖు వస్తా అంటే 11 నాడు వస్తాడు వాడు. దానికోసం మనం ఏం చేస్తాము? నిద్రాహారాల వరకు మరి పని చేస్తాము. కరెక్టేనా? టెన్షన్ పడతారు. ఇవన్నీ టెన్షన్సే. అందుకే అంటాడు దేవుని యొక్క ప్రవక్త, టెన్షన్ ఆశీర్వాదం అయ్యా. కరెక్టేనా? తర్వాత It's just the way you are looking at it. నువ్వు ఎలాగైతే దాన్ని చూడాలనుకుంటున్నావో చూసే కోణాన్ని బట్టే టెన్షన్ ఏమై ఉన్నదో నీకు అర్థమవుతుంది. తర్వాత It's just the way you are looking at it. See, if you just look at the other side, నువ్వు ఒకవేళ దానికి మరొక కోణం వైపు కనుక నువ్వు చూసినట్లయితే, there's no matter how thin you slice anything, you still got two sides to it. నువ్వు ఏ కార్యాలైనా తీసుకో, దానికి 2 తలాలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి. You see, 2 వైపులో చూడాలి కదా మనము. ఇప్పుడు మీరు చూసినట్లయితే, so you want to see both sides. నువ్వు 2 వైపులా చూడాలి. So tension, అక్కడ టెన్షన్ ఏమైతున్నదో, I think, oh my, it's what is tension? అసలు టెన్షన్ ఏంటి, అసలు ఇది ఏమై ఉన్నది? If I could have been born without this tension, నాకు గనక టెన్షన్ లేని జీవితం నాకు కావాలనుకో. well, అయ్యా నా మాట వింటున్నారా? ఈ టెన్షన్ అంటున్నారు. ఈ టెన్షన్ అసలు ఏంది? టెన్షన్ అంటే ఏంటి అసలు? ఈ టెన్షన్ లేకుండా జీవితం అంటే ఎట్లా ఉంటుంది? మనకి ఎప్పుడు కూడా పక్కడి జీవితాలు మనకంటే మంచిగా కనబడతాయి. కరెక్టేనా? మనకన్నా పక్కడి జీవితాలు బాగా కనబడతాయి. మన ఇంటి కూర కన్నా పక్కింటి పులుపు కూర చక్కగా కనబడుతుంది. ఎస్ఆర్నో? అబ్బా నేను కూడా డేవిడ్ రాజు లెక్క ఓన్లీ వంట చేసుకొని వచ్చి మధ్యాహ్నం అంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఆయనకు అనిపిస్తుంది, అమ్మ ఓన్లీ వారానికి 3 వర్తమానం చెప్పి పండుకుంటే అయిపోయారని ఆయన అనిపిస్తుంది ఆయనకి. ఒకరి జీవితాలు ఒకరికి చక్కగా కనబడతాయి. కరెక్టే కదా? కానీ ఎవడి షూలో ఉన్న రాళ్ళు వాడికే గుచ్చుతాయి. అంతేనా కదా? ఎప్పుడు పక్కోడి జీవితం పక్కోడిది చక్కగానే కనబడతా ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, అబ్బా నాకు కూడా టెన్షన్ లేని లైఫ్ ఉంటే బాగుండు. ఏంది టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఈ జీవితం అంతా టెన్షన్ లేని లైఫ్ కావాలయ్యా నాకు అని చెప్పి అందరూ కోరుకుంటారు కదా. అని అదే అంటాడు. మంచిది. if I would not have this tension, ఒకవేళ ఈ టెన్షన్ నాలో లేదనుకో, I would not have been what I am. నేను ఏమై ఉన్నాను ఇప్పుడు అది కాకుండా ఉండేది వాడిని. I would not have been a Christian. అసలు నేను క్రైస్తవుడిగానే ఉండకపోయేవాడిని ఇప్పటి వరకు. Perhaps it was this tension that drove me to Jesus Christ. అసలు ఈ టెన్షనే నన్ను క్రీస్తు వైపుగా నడిపింపు జరిగించింది. ఈ టెన్షనే నన్ను నడిపించింది. ఆమేన్. తర్వాత గమనించండి. So కాబట్టి it's been a blessing thing to me. అది నాకు ఆశీర్వాదకరంగా ఉన్నది. ఇదే టెన్షన్. మీకు ఎంతమందికి టెన్షన్ కావాలి? ఎంతమందికి టెన్షన్ కావాలి? మీ అందరికీ బండి టెన్షన్లు ప్రాప్తించును గాక. అది మీకు ఆశీర్వాదాలు మలచబడతాయి. ఇది ఎక్కడదా కాదయ్యా, ఈయన చెప్పింది బైబిల్లోంచి చెప్తాడుగా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నరులు నేర్చుకోవాలని, అభ్యాసం పొందాలని దేవుడు వారికి పెట్టి ఉన్న ఆ టెన్షను నేను చూశానయ్యా. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు దేని కాలంలో ఎక్కడెక్కడ ఎట్లుండాలి అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, నా మాట జాగ్రత్తగా వినాలా. పిల్లోని ఫస్ట్ ఆడు పుట్టగానే ఫస్ట్ టెన్షన్లు స్టార్ట్ అవుతాయి. కరెక్టేనా? పుట్టిన వెంటనే వ్యాక్సిన్ల దగ్గర టెన్షనే, ఏ బట్టలు వేయాలో టెన్షనే, ఏ హాస్పిటల్లో చూపించాలో టెన్షనే. అది ఇంకొంచెం పెద్దగా కాగానే అయ్యా ఏ స్కూల్లో వేయాలో టెన్షనే.
కరెక్టేనా? స్కూల్ అయిపోగానే కాలేజీ రాగానే ఈయనకి ఏ గ్రూప్ ఇవ్వాలా, ఏ గ్రూప్ ఎన్నుకోవాలి అదో టెన్షను. అక్కడ అయిపోయిన డిగ్రీలో ఏం ఎన్నుకోవాలి అదో టెన్షను. పెళ్ళిడు రాగానే ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అదో టెన్షను. కరెక్టేనా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే బాధ, పుట్టకపోతే అదో టెన్షను. పుట్టిన తర్వాత టెన్షను, పుట్టకుంటే ఒక టెన్షను. కరెక్టేనా? జీవితం అంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇదంతా కూడా దేవుడు ముందుగానే నువ్వు నేను నేర్చుకోవడానికి, అభ్యసించడానికే మనం వీటన్నిటి గ్రహించాలనే దాని కాలంలో అక్కడక్కడ చక్కగా పెట్టున్నాడు. ఇది లేకపోతే నువ్వు నేను మనుషులం కాదు, క్రైస్తవులం కాదు. కరెక్టేనా? ఈ టెన్షన్ అనేది ఉండి తీరాలి మన జీవితంలో. టెన్షన్ లేకుండా ఏమైందయ్యా? పొద్దున్న 5 గంటలకు లేవవు నువ్వు. ఇక ఏ టెన్షన్ లేకపోతే ఎప్పుడు లేస్తాం? ఎప్పుడో మన కంటి మీద నిద్ర చాలిన తర్వాత 10-11 లేస్తాం. 9-10 అనేది కళ్ళు తెరుస్తాం మనం. టెన్షన్ ఉండాలిగా. పొద్దున్నే తొందరగా వెళ్ళకపోతే బర్రె పాలియదేమో, పోయవలసిన వాడికి పోయేమేమో టెన్షన్. అంతేనా? కుట్టాల్సినప్పుడు తొందర బట్టలు కుట్టకపోతే కస్టమర్ వచ్చి అడుగుతారేమో అదో టెన్షన్. ఎస్ఆర్నో? రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, బాధ వచ్చినా డ్యూటీకి వెళ్ళాలా, లేకపోతే ఆబ్సెంట్ పడి కట్ అవుతుంది అదో టెన్షన్. ఇవన్నీ మనం నేర్చుకోవడానికే. టెన్షన్ మంచిదయ్యా. టెన్షన్ మనల్ని మారుస్తూ ఉంటుంది. మనల్ని పరివర్తనలోనికి, అభివృద్ధిలోనికి, అంచెలంచెలకు ఎదగడానికి టెన్షన్ ఉపయోగపడుతుంది. ఇది నా మాట వినండి. టెన్షన్ రూపంలో ఉండేది ప్రతిదీ మనకు మంచి కలగజేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టర్న్స్ ఇన్ టు ద స్ట్రెస్, ఒత్తిడి వైపు మారుతుందో ఇక్కడ దురాత్మ వచ్చి పడ్డట్టు. టెన్షన్గా ఉండి మనల్ని మార్చి, మనల్ని పరివర్తన చెందించి, దేవుడుల అభివృద్ధిపరిచి, ఆశీర్వాదాలకు కారణమవునట్లుగా చేసే ఇదే విషయాలలో మనము ఎప్పుడైతే దురాత్మ రాగానే ఒత్తిడి వైపు మనం మొగ్గు చూపుతాం. కరెక్టేనా? ఒత్తిడి వైపు మొగ్గు చూపుతాం. చాలామంది ఎట్లుంటుందో తెలుసా, పిల్లల విషయంలో వాళ్ళు చిన్న వేరే వాళ్ళ పిల్లలు పిల్లలు అన్నప్పుడు నాకు పిల్లలు లేరు అనుకోండి. అందరూ నన్ను గమనించండి, నాకు పిల్లలు లేరు అనుకోండి. పక్కలో ఎవరన్నా పిల్లలు కలిగిన వాళ్ళు వాడు మంచిగా బుద్ధి ఉచ్చు ముచ్చు అంటే మనకేమనిపిస్తుంది మనసులో? అరే మనకు కూడా ఉంటే బాగుండరు బాబు అనిపిస్తుంది కదా, అభ్యాసం అనిపిస్తుంది. వచ్చిన తర్వాత వాడు పొద్దున్నే లేచి నిద్రపోనీయకుండా క్యార్ అని ఏడ్చుకుంటూ అర్ధగంట ఒకసారి పాసు ఇష్యూ అన్నీ పోతూ నిద్ర లేని రాత్రులు గడిపెట్టి చేసిండు అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అమ్మ ఎవరన్నా బంధువులు ఉంటే బాగుండు దగ్గర అనిపిస్తుంది. అంతేనా? ఇంతే ఇది. కానీ టెన్షన్గా ఉండే ప్రతిదీ ఆశీర్వాదమే మనం నేర్చుకోవడానికి మనలో ఓర్పు సహనాలు వృద్ధి చేస్తాయి. కానీ దానిలో ఏదో ఒక విషయం ఉంటుందయ్యా. ఏదైనా ఒక విషయాన్ని మనము ఒత్తిడి వైపుగా మలచబడినప్పుడు, స్ట్రెస్ వైపుగా వచ్చినప్పుడు అక్కడ వచ్చింది అసలు సమస్య. దాన్ని ఆ స్ట్రెస్ వైపు రాగానే ఆ దురాత్మలో ఒక దురాత్మ వచ్చి మన పైన దాడి చేసినట్లు. ఎలా ఒత్తిడి తీసుకుంటారు? స్ట్రెస్ అంటే దాని విషయమై మదన పడిపోతూ ఉంటారు, దాని గురించి ఆలోచన పడుతూ ఉంటారు, దాని గురించే పదచ్చమానం దాని గురించి ఉంటుంది ఆలోచన అంతా. ఎప్పుడు చూడు దిగాలుగా ఉంటారు, ఎప్పుడు చూడు ఏదో మాయాలోకంలో ఒక వింతైన ప్రపంచంలో ఉంటుంటారు. దగ్గర బ్రదర్ ఏమైంది బ్రదర్ మీరు ఇక్కడ ఉన్నారు, గాడ్ బ్లెస్ యు బ్రదర్, నటిస్తున్నాడు మంచిగానే, కదిలిస్తా ఏమైంది బ్రదర్ మీరు ఇక్కడ కూర్చున్నారుగా, మీరు ఇక్కడ లేరయ్యా అన్నాం అనుకోండి, ఆలోచిస్తున్నానయ్యా అంటే నువ్వు టెన్షన్లోంచి ఎక్కడికి వెళ్ళావు? స్ట్రెస్లో అడుగు పెట్టావు. కరెక్టేనా? టెన్షన్లో నుంచి నువ్వు మెల్లగా స్ట్రెస్లో అడుగు పెట్టావు. దేని విషయంలో స్ట్రెస్ ఉంటుంది? అసలు స్ట్రెస్ ఏం చేస్తుందో తెలుసా మీకు? ఒక వ్యక్తి స్ట్రెస్కు గురైతే, ఒత్తిడికి గురైతే మొట్టమొదటిగా మనలో కలిగేటువంటి ఆ క్రియలను చూద్దాం. స్ట్రెస్కు గురైన వ్యక్తి దేనికి గురవుతాడో చూద్దాం ఒకసారి. మెసేజ్ కోడ్ చూడండి, జాగ్రత్త. 50-0713 50-0713. Obey the voice of the angel అనే వర్తమానంలో 21వ పేర చూద్దాం. దానిలో మరొక పేర 3వ పేర నుంచి చూద్దాం. You have consulted a doctor about this too. నీవు డాక్టర్ దగ్గర ఈ విషయం గురించి కూడా నువ్వు సంప్రదింపులు జరిపావు. ఇక్కడ బ్రహ్నం గారి ఎదుట ఒక స్త్రీ నిలబడ్డది.
ఆ స్త్రీతో స్వస్థత కోసం నిలబడినటువంటి ఆ సహోదరి విషయంలో ఈయనకి ఆమెకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలో కొన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. చూడండి, గమనించండి. ఎలా అంటాడు, నీవు దీనిని గురించి కూడా డాక్టర్ దగ్గర సంప్రదింపులు జరిపావు. తర్వాత and they don't give you much hope. వారు నీకు ఎక్కువగా నమ్మకాన్ని కలిగింపలేకపోయినారు డాక్టర్లు, But కానీ అది you believe with all your heart. నీవు హృదయం నిండా నమ్ముచున్నావు ఈ విషయాన్ని. Look, చూడుము, I want you to look at me నీవు నన్ను చూడాలని కోరుకుంటున్నాను, when I am talking to you. నేను నీతో మాట్లాడుతుండగా నువ్వు నన్ను చూడు అని చెప్తా ఉన్నాడు ఆయన. తర్వాత Your whole trouble has been is your makeup. నీ మొత్తం సమస్య అంతా కూడా ఏంటంటే ఏంటది మంచిగా చూడండి, ఏముంది అక్కడ, ఏంటది, Your whole trouble has been is your makeup. ఈజ్ యువర్ మేకప్. కరెక్టేనా? మీకు అర్థమైందా? దానికి తర్జమా కావాలనా? ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. You are more of a kind of a deep thinker. అసలు సమస్య ఇంకోటి చెప్తా చూడు. ఏంటంటే నువ్వు దేన్నైనా లోతుల్లోకి ఆలోచించేటువంటి దాడవు, డీప్ థింకరు. మన లోకల్ ఎట్ట తయారని చెప్పలా, ఎవరైనా కళ్ళకు కళ్ళజోలు పెట్టుకొని ఇట్లా కూర్చొని అని ఆలోచించడం మనం ఏమనుకుంటాం, బ్రిలియన్స్ అనుకుంటాం. కరెక్టేనా? బాగా తెలుగులో అనుకునేటువంటి ఒక నిర్వచనం పెట్టారు ఈ లోకంలో. కళ్ళజోడు పెట్టి జేబులో ఒక పెన్ను పెట్టి అని అంటే చాలు, అబ్బా వీడు తెలుగులోడేనా ఆయన అనుకుంటారు. ఇక అట్లా చేశారు ఈ లోకము. కానీ దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతూ చేస్తాడు. ఏమంటాడంటే, యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ డీప్ థింకర్. నువ్వు ప్రతి విషయాన్ని గురించి బాగా లోతుల్లోకి తదేకంగా ఆలోచించే వ్యక్తివి. You are nervous to begin with. నీవు మొట్టమొదటి నుంచే గనక చూస్తే నువ్వు ఎలా ఉంటున్నావు, నర్వస్ అయిపోతావు. అన్నిటికీ ఏమైపోతావు? తెలుగులో ఏంది నర్వస్ అంటే? కుంగిపోయేటువంటి గుణం కలిగిందనివి. And inward nervous. లోపలే నువ్వు ఏదైనా కుమిలిపోయేది. ఏదైనా ఉంటే బయటకు వచ్చేసి కక్కే టైపు కాదు. కరెక్టేనా? ఏదున్నా కూడా లోపలనే కుమిలిపోయి లోపలే మదన పడిపోయేటువంటి వ్యక్తివి నువ్వు. A type of nervousness that అదొక రకమైనటువంటి మానసిక కృంగిపోయే విధానం. అది causes you trouble. అదే నీ సమస్యకు కారణమైనది. Really, నిజమది. your heart trouble is a nervous heart. నీ యొక్క గుండె సమస్య ఏదైతే ఉన్నదో ఇది నీ బలహీనమైనటువంటి లోతుల్లోకి ప్రతి విషయాన్ని గురించి తదేకంగా ఆలోచన వల్ల కలిగినటువంటి గుండె సమస్యే. Is what it is. అది అదే ఉన్నది. I believe you are told that. నాకు తెలిసి నేను నమ్ముచున్నాను ఈ విషయాలు నీకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. And your stomach is caused. నీ పొట్టలో ఒక సమస్య ఉంది. It's a peptic ulcer. నీ పొట్టలో భీకరమైనటువంటి ఒక అల్సర్ సమస్య కూడా ఉన్నది. That causes you this trouble. అదే ఈ సమస్య కారణమవుతున్నది. Stress. దేనివల్ల? Stress. స్ట్రెస్ వల్ల. నా మాట వింటున్నారు అయ్యా? తిన్నాకనే డైజెషన్ టాబ్లెట్ వేసుకోవాలి. తిన్నాకనే ఏదో ఒక సమస్య. తింటే అరగదు, తింటే కడుపు మంట, తింటేనే తినకపోయినా మంట వస్తూనే ఉంటుంది. ఎందుకయ్యా అంటే సమస్య అంతా ఎక్కడుంది అంటే నేను పెట్టుకున్నటువంటి నా మనస్సులో ఉన్నటువంటి మదనపడే నా హృదయ స్థితిని బట్టి దేవుడు నాకు నియమించినటువంటి టెన్షన్ని నేను ఒత్తిడిగా మలచడాన్ని బట్టే అనారోగ్యం వస్తుంది. నా మాట వింటున్నారా? ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో అక్కడ నెంబర్ 1 అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. గుండె సమస్యలు, పెప్టిక్ అల్సర్స్ కదా, తర్వాత అదే చెప్తుండా, నర్వస్నెస్లు అంటే కృంగిపోవడాలు, బాధపడ్డాలు, దానికి సంబంధించిన మూడ్ చేంజెస్ కావచ్చు. ప్రతి సమస్యలో మెజారిటీ సమస్యలన్నీ కూడా స్ట్రెస్ నుంచే ప్రారంభమవుతాయి. అందుకే ఈ లోకంలో దీన్ని లోకస్తుడు దీని సూత్రాన్ని కనిపెట్టే నవ్వు ఆరోగ్యానికి మంచిదని చెప్పిండు వాడు. కరెక్టేనా? అరే అన్యుడు కూడా కనిపెట్టిండు, కానీ క్రైస్తవులలో అదొక ఆజ్ఞ. సంతోషించుడి మరలా చెప్తున్నా అంటాడు ఆయన మళ్ళా. కరెక్టేనా? ఆనందంగా మీరు లేని క్షణం మొదలుకొని మీకు అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. ఆనందంగా ఉన్నంతసేపు ఏ రోగము రాదు. కరెక్టేనా? ఆనందంగా ఉన్నంతసేపు. నేను మీకు ఇద్దరికి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పిందా? ఒక ఎక్స్పెరిమెంట్.
ఒక 2 గుంపుల యొక్క ఎలకల్ని తీసుకున్నారు. నమాట జాగ్రత్త, ఇటు ఒక 10 ఎలకల్ని, ఇటు 10 ఎలకల్ని. వాటికి విపరీతమైన హై కొలెస్ట్రాల్ ఉండే ఆహారం పెట్టారు. వాటికి కళ్ళు భలే తెరిచి చూస్తున్నావురా, ఇది ఆసక్తి ఉందా? మంచిగా ఇటు ఈ 10 ఎలకలకి విపరీతమైన హై కొలెస్ట్రాల్ ఉండే ఆహారం పెట్టారు. కానీ తేడా ఏంటంటే ఈ ఎలుకలు మాత్రము వాటి ఆహారం తినేటప్పుడు ఒంటి మీద ఎక్కించుకొని వాటి యొక్క నుదుటిని నురుముతూ ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఆహారం పెట్టారు. ఇట్స్ ఎ రియల్ ఎక్స్పెరిమెంట్. మీరు యూట్యూబ్లో కూడా ఎత్తుకొచ్చి ఎక్కడం జరుగుతుంది మీకు ఇది. కొంతకాలానికి ఆఫ్టర్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత టెస్ట్ చేస్తే రెండిటికి ఒకే రకమైన క్యాలరీస్ అప్పచెప్పినప్పటికీ కూడా ప్రేమగా నురిమి తినిపించినటువంటి వాటిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి. వీటిలో అత్యంత భీకరంగా గుండెపోటు వచ్చేంత పెద్దగాని. నా మాట వింటున్నారా? నేను ఎందుకు ఈ విషయం ముందు పెడతా ఉన్నానంటే మన ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచబడిన విషయం ఎక్స్పెరిమెంటల్లీ సత్యమై ఉన్నది. అది స్ట్రెస్ కాజెస్ సిక్నెస్. ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో ఒత్తిడి ఉన్న చోట సర్వరోగాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి రోగాలను అక్కడ ప్రారంభం. కడుపు మట్ట, కడుపు నొప్పి, నర్వస్నెస్, గుండె సమస్యలు, ఇవన్నీ కూడా ఒత్తిడి ఉన్న చోటే. టెన్షన్ ఉన్న చోట ఏమి కాదు, కానీ ఒత్తిడి ఉన్న చోటే సమస్యలు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్ట్రెస్ ఉన్న చోట అనారోగ్యాలు మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. కరెక్టేనా? టెన్షన్ ఉన్న చోట ఉండదు, కానీ స్ట్రెస్ ఉన్న చోట మెల్లమెల్లగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతూ క్షీణించిపోతూ ఉంటాయి. టెన్షన్తో పని చేయండి, మనం ముందుకెళ్ళాలా. ఎదుటి వారి కంటే మనం కొద్ది గొప్ప మనం మంచిగా పని చేస్తూ మన వైపు అన్ని జరిగినట్టుగా సహాయపడినట్లు దేవుడి కృప కోసం ఎదురు చూస్తూ టెన్షన్తో పని చేయాల్సి. ఎందుకంటే దేవుని యొక్క పౌలు కదా అంటారు. ఆయన అంటాడు ఏమని, మీరు మీ రక్షణను లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్కడ కోల్పోతారేమని భయపడుతూ మీ పరలోక రక్షణ కొనసాగించండి అంటాడు ఆయన. భయపడుడే అని చెప్పాడు ఆయన. ఏది టెన్షన్తో కూడుకున్న భయం వేరు, ఒత్తిడితో కూడుకున్న భయం వేరు. ఒత్తిడి వచ్చిందా ఫస్ట్ మనకు అనారోగ్యం వస్తుంది. రెండోది 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం. అయ్యా గ్రహిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు తరమబడుతున్నటువంటి దినాల్లో తినడానికి తిండి లేక తనతో పాటు ఉన్నటువంటి 400 మంది పైచిలుకున్నటువంటి తన ప్రజలకి ఆహార విషయంలో 600 మంది పైచిలుకున్నటువంటి ప్రజలకు ఆహార విషయంలో ఎలా ఆలోచిస్తున్నప్పుడు ఒకప్పుడు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సహాయంగా తన యొక్క పనివారు పనిచేశారు. ఆయన పేరే నాబాలు. ఆ నాబాలు దగ్గరికి ఇద్దరు కొంతమంది వ్యక్తులు పంపించి, నాబాలు, ఒకప్పుడు నా సైన్యం యొక్క ప్రొటెక్షన్ వల్లే నీ జంతువులో ఏ ఒక్క మేకనైనా గొర్రెనైనా ఒక పులి కానీ ఒక ఎలుగుబంటి కానీ ఏది కూడా దాడి చేయకుండా చక్కగా నీ జంతువులు కాపాడుకోగలిగినావు కదా, అది మా భద్రత వల్లే కనుక ఇప్పుడు మేము అవసరతలో ఉన్నాము. నీ కుమారుడు లాంటి వాడిని నేను, నాకు కొంత సహాయం చేయనా అన్న అంటే దావీదుడు యెషయ్యవుడు అని తన గర్వాన్ని ప్రదర్శించాడు. ఆయన ప్రదర్శించగానే వెంటనే దావీదు కోపం వచ్చి ఏం చేశాడు, చంపడానికి అని చెప్పేసి యుద్ధాన్ని వేసుకొని మరి తన సైనికులంతా వేసుకొని అతనిపై యుద్ధాన్ని బయలుదేరుతూ ఉంటే ఎదురుగా అతని యొక్క భార్య అయినటువంటి అబిగైల్ వచ్చి, అయ్యా నాబాలు పేరు తగ్గట్టే మూర్ఖుడు, క్షమించయ్యా అని చెప్పారు. కానీ ఇదంతా సద్దుమణిగింది. ఆయన రావడం ఆగిపోయింది. ఆమెను చూసి ఆమె అంత కనికరపడి, నువ్వు వచ్చావు కాబట్టి నేను ఆగిపోయాను తల్లి, లేకపోతే నీ భర్త నేను చంపేవాన్ని అని చెప్పేసి దావీదు మాట్లాడడం జరిగింది. కానీ ఈమెతో పాటు వచ్చినటువంటి సైనికులు ఉన్నారు చూసావా, వీళ్ళు రిటర్న్ వెళ్ళిన తర్వాత నాబాలుకి విషయం చెప్పారు అంతే. ఏమని, దావీదుని చంపడానికి ఇక్కడ దాకా వచ్చిండు కానీ అని ఇన్లే. కానీ అనగానే యుద్ధాలు పోరాటాలు జీవితంలో సహజమే. కానీ ఇది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే అప్పటికప్పుడు అతడి పైన అది ఎంత ఒత్తిడిని ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేసిందంటే గుండెపోటు వచ్చేంత స్ట్రెస్ అయింది. అది తిండి ఎక్కువ స్ట్రెస్ రాలే, యుద్ధానికి వస్తున్నాడు, ఆ సమస్య రాబోతుంది, మన పైకి దాడిగా రాబోతున్నారన్న ఆ వార్త గుండెలో గుబులు కలిగించి ఒత్తిడిని కలగజేసి చచ్చిపోయేటట్టు చేసింది. అన్నమాట వింటున్నారా? స్ట్రెస్ ఈవెన్ కాజ్ సేమ్ ఏమన్నాడు అక్కడ ప్రవక్త, స్ట్రెస్ అనేది పెప్టిక్ అల్సర్స్ కారణమవుతుంది, నర్వస్నెస్ కారణమవుతుంది, హార్ట్ ప్రాబ్లంకి అవుతుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అక్కడ, ఎక్కడ నాబాల్లో కనబడదా? నాబాలు గుండె పడితే తెచ్చినాడు. అది నాట్ ఓన్లీ సిక్నెస్, ఇట్ కెన్ లీడ్ ఇన్ టు ద డెత్. కరెక్టేనా?
మరణంలోనికి కూడా తీసుకెళ్తే స్ట్రెస్ మనల్ని. నన్ను చూడాలా, వాడు మంచిగా ఉన్నాడు, అందంగానే ఉన్నాడు, నన్ను చూడు. స్ట్రెస్ అనేది మరణంలోనికి కూడా మనల్ని తీసుకెళ్ళగలుగుతుంది. అంతేకాకుండా మీరు ఇస్కరియోతు యూదాను కూడా చూస్తే వాడు కూడా స్ట్రెస్కి గురైండు. కరెక్టేనా? ఎంత ఘోరమైన స్ట్రెస్కి గురైండు అంటే వాడు తనకు తాను చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయి ఆత్మహత్యకు కారణమయ్యే స్ట్రెస్ అది. ఆ పాప భారాన్ని మోయలేకపోయాడు. నీతిమంతుని రక్తాన్ని, పరిశుద్ధుని రక్తాన్ని నేను అప్పగించానా అని తన పైన పడ్డ స్ట్రెస్ ఎంత పెద్దదంటే ఆ ఒత్తిడి అతన్ని ఆత్మహత్య వరకు తీసుకెళ్ళింది. కరెక్టేనా? ఈ రోజున ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి కాలంలో అత్యంత మనకు బాగా కనబడే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. చూపిస్తాను చూడు, వర్తమానం గుండా చూడండి. 51-0509. పేర. నా ఇప్పుడు గమనించండి, I would rather my boy there. మంచిగా వినండి అయ్యా. నా మాటలు మీరు ఏదైతే వింటారో నేను మెసేజ్లోంచి బయటకు దాటి ఏది చెప్పాను. నన్ను రిఫరెన్స్ అడిగితే రిఫరెన్స్లు చెప్తాను. ఏదైనా సరే నేను ఈ గడియ వర్తమానికుడు పలికిందే పలుకుతా. మళ్ళీ మీరు మమ్మల్ని ఇంత మాట అన్నాడు, మమ్మల్ని అంత మాట అన్నాడు, మమ్మల్ని టార్గెట్ చేసిండు, మీరు దశం బగలిస్తే మిమ్మల్ని టార్గెట్ చేస్తే బయట వాళ్ళని చేస్తానా? కాదు కదా. ఎస్ సార్, ప్రైజ్ ది లార్డ్. మీరు డబ్బులు ఇస్తే మీకు అలాగే మసాజ్ చేస్తాను నేను. కరెక్టే కదా? కాదు, మసాజ్ చేస్తే కొంచెం నొప్పి వస్తుంది అప్పుడు, కొంచెం దయచేసి నన్ను సహించండి అని అంటాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి మెల్లగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి బ్రహ్మ గారు చెప్తున్న మాట. I would rather my boy there. నా బాలుని, నా కొడుకుని నేను ఎలాగో కోరుకుంటానో తెలుసా? No Jesus Christ. యేసుక్రీస్తుని ఎలగాలని కోరుకుంటాను. And the forgiveness of sin. దేవుడి యొక్క పాపములకు కలగజేస్తున్న క్షమాపణను, యేసుక్రీస్తుని నా కుమారుడు తెలుసుకోవాలని ఆశిస్తా నేను. If he was so dumb, వాడు చదువులో దద్దమ శుద్ధ సత్తు పూసైనా సరే, he did not know his ABC. కనీసం వాడికి ABCDలుగా రాయడం రాకపోయినా పర్వాలేదు, నా కొడుక్కి, నా కూతురికి, నా కొడుకు నా కూతురికి మాత్రము యేసు ప్రభువుని గురించి ఎరిగి ఉండి పాపముల యొక్క ఒప్పుకోలుడు, క్షమాపణ గురించి తెలిస్తే చాలు, నేను ఇదే కోరుకుంటా నా కొడుకు నా కూతురు విషయంలో అంటున్నాడు ఆయన. కరెక్టేనా? నేను ఉన్నట్టే చదివానా, వేరుగా చదివానా? ఆమేన్. నా కొడుకు వాడు చదువులో ఎంత దద్దమైనా సరే, రేయ్ కూర్చో, ఎన్ని మార్లు గద్దించకుండా ఒక వర్తమానం ముగించుదామంటే ఒక్కరు సహకరించట్లా. ఎందుకు కదులుతున్నారు? చెప్పేదే గంటన్నర వర్తమానము. ప్రార్థనకు ముందే వాష్రూమ్లోకి వెళ్ళి రావాలి కదా. ఈ చెప్పే దాంట్లో ఈ పిల్లల గోలే ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం ఎన్నటికీ నియంత్రించలేము. దాన్నే మనం సహిస్తున్నప్పుడు పెద్దవాళ్ళు మీకేమైందిరా, ఆ మాత్రం ఆగలేకపోతున్నారా? ముందే వచ్చేప్పుడు చేసుకొని రావాలిగా. నీ సంగతి కూడా చెప్తాగు. సరే అనుకోండి, ఉన్న గంట సేపు చక్కగా వినండి వాక్యాన్ని. అక్కడ ఆయన అంటాడు, నా కొడుక్కి యేసు ప్రభువుని ఎరిగి ఉండి పాపముల యొక్క క్షమాపణ ఒప్పుకోలు తెలుసుంటే చాలు, వాడు ఎంత దద్దమైనా సరే, వాడికి చదువు రాకపోయినా సరే, ABCDలు కూడా తెలియకపోయినా సరే అంటున్నాడు ఆయన. తర్వాత అది నిజమండి. I would rather he would do it. That's right. అవునది సత్యము. Now, ఇప్పుడు I am not trying to say your children should be dumb and ignorant. నేను మీకు ఏం చెప్పాలని చూస్తుంటే, మీ పిల్లల్ని మీరు చదువులేని నిరక్షరాస్యులు చేయమని కానీ దద్దమ్మలుగా పెంచమని కానీ నేను చెప్పడం లేదు. నా ఉద్దేశం అది కాదు, అది కాదయ్యా. But brother, కానీ సహోదరుడా, education has been one of the biggest hindrance that the gospel of Jesus Christ has ever had. నా మాట జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సువార్తకు అడ్డంకి గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలోనే సువార్తకి అతిపెద్ద అడ్డంకి అన్యుడు కాదు, విద్య, చదువు.
హిండరెన్స్ అంటే అనగదొక్కుట, ఆపుట. ఆ మాట మళ్ళీ చదవండి. Education has been one of the biggest hindrance అది చాలా పెద్దదైనటువంటి అడ్డుబండ that the gospel of Jesus Christ. యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్తలో చదువే పెద్ద అడ్డుబండగా నిలబడ్డది ఈ రోజున. ఎందుకంటే చదువుకున్నోడు ఎవడు దేవుని పైన ఆధారపడ్డు, చదువురాని పామర్ల దేవుని పైన యేసు ప్రభువా అని ఆశ్చర్యపడతా ఉన్నారు. మరి జ్ఞానము దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించడానికి అడ్డుగా నిలబడ్డది ఈ రోజున. ఏదైతే మన పిల్లలు చదవాలి చదవాలి చదవాలని చెప్పేసి రాకి 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 చదివి 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 చదివించి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో ఆ చదువే వాళ్ళని యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించడానికి అడ్డుగా నిలబడినటువంటి అతి పెద్ద కారణమైనది అంటున్నాడు ఆయన. తర్వాత అక్కడ సెమినరీలలో అలాగ చదువుబడుతుంది. ఎలాగనా? చదవడము, రాయడము, మరియు and some of them know no more about God than they Hottentot knows about Egyptian night. That you know that's true. అవును అంటే అది సత్యమయ్యా, చదువు. And మరియు it's all right to be educated. ఇది మంచిదే, చదువుకోవడం మంచిదే. ఎందుకంటే ఆ మాత్రం కూడా చదువు లేకపోతే బైబిల్ చదువుకోలేడు. కరెక్టేనా? బైబిల్ చదవడం రావాలంటే ఎంతో కొంత చదువు ఉండాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదవడం రావాలి వాళ్ళకి, లెక్కలు రావాలి ఖచ్చితంగా వాళ్ళకి, అంకెలు రావాలి వాళ్ళకి. చదువుకోవడం మంచిదే. నేను మీరు నిరక్షరాస్యుతులుగా చదువు లేని వారిగా అధ్యయద్దమ్మ నువ్వు ముటక్తి చేది చదువు లేని వారిగా మీరు ఉండాలని నేను కోరుకోవడం లేదు అంటున్నాడు ఆయన. కానీ అసలైన సమస్య ఏంటంటే అక్కడ నీవు ఆ చదువు విషయం ఎంతో ఒత్తిడి పెడుతున్నావు చూడు, అది సమస్య. యు ఆర్ పుట్టింగ్ సో మచ్ స్ట్రెస్ ఆన్ ఇట్. ఈ మధ్య కాలంలోనే తమ్ముడు ఓంకార్ యొక్క ట్రైనింగ్ దాంట్లో ఒక పిల్లడు సూసైడ్ చేసుకున్నాడు కదన్నా. ఎందుకు చేసుకున్నాడు వాడు? టెన్షన్లో నుంచి ఒత్తిడిలోకి దుంకాడు వాడు. ఆ దురాత్మ అతన్ని ఒత్తిడి వరకు తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? వాడి తల్లిదండ్రులు, వాడి చుట్టూ ఉన్న సమాజం తీసుకెళ్ళింది. వాడు వెళ్ళాలనుకోలేదు. వాడి తల్లిదండ్రులు చదువు చదువు, నీతో పాటు చదువుకున్నాడు, ఒక వచ్చింది నీకు రాలే, వాడికి వచ్చింది నీకు రాలే, చదువు అని ఇవన్నీ తనకు తాను వాడు గిల్టీ ఫీలింగ్ అయ్యేట్టుగా, ఇన్ఫీరియర్ ఫీలింగ్ వచ్చాడుగా, అయ్యో నన్ను సాధించలేకపోతున్నానని అతని టెన్షన్లో నుంచి ఒత్తిడిలోకి నెత్తింది సమాజము, వాడి తల్లిదండ్రులు. వాడి చావుకు రేపొద్దున వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇస్కరియోతు యూదా కదా ఆ స్ట్రెస్లో ఆత్మహత్య చేసుకున్నట్టే వాళ్ళ హాస్టల్లో ఒక పిల్లడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. ఎవడి స్ట్రెస్ని క్రియేట్ చేసింది? అసలు ఎడ్యుకేషన్ పైన స్ట్రెస్ ఏంది? నా కొడుకు నేను కోరుకునే దాన్ని ఒకటే, వాడికి తెలుగు, ఇంగ్లీష్ బైబిల్, హిందీ బైబిల్ చదవడం వస్తే చాలు, అంతకుమించి పెద్ద అక్కర్లే వాడికి. లేదు వాడు టాపర్ అవ్వాలా, వాడు అదవ్వాలా, ఇది అవ్వాలా, నీ తలకాయ అవ్వాలా. నువ్వు పెడుతున్న నీ ఒత్తిడి ఏదైతుందో నీ పిల్లలు రేపొద్దున ఈ సువార్తను ధృవీకరించాక నువ్వే కారణమవుతున్నావు అంటాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిండరెన్స్ టు ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాడు బాగా విద్యావంతులు చేసిన కాదు, రేపు పొద్దునాడు సువార్తను తల్లకపోతే ఏం చేస్తాడు వాడు? అత్యంత విద్యావంతులుగా చేయొద్దు అనట్లేడు ఆయన. దాన్ని హిండర్ చేయొద్దు, దాన్ని స్ట్రెస్ చేయొద్దు, దాన్ని టెన్షన్ రూపంలో తీసుకెళ్ళండి, ఒత్తిడి రూపంలోనికి మలచనివ్వకండి. చదవాలి, రేపు పొద్దున ఎగ్జామ్ అంటే చదివించు కొడుకుని, నీ కూతురు చదివించు, అది టెన్షన్ రూపంలోనే ఉండాలా. ఒత్తిడి రూపాన్ని దాల్చిందా అక్కడ ఒక ఆత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మ అనారోగ్యానికి, ఆ ఆత్మ గుండె సమస్యలకి, అదే ఆత్మ చావుకు కూడా కారణమవుతుంది. అది మధ్యలైన మరియలో అలాంటి ఒక ఆత్మ ఉన్నది. దేవుడు ఆ ఆత్మని తీసేశాడు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? శ్రమలు బాగా ఎక్కువైపోయి, ఒత్తిళ్ళు బాగా ఎక్కువైపోయినప్పుడు సస్తే బాగుండు చెరువులో దుంకుతా అని ఎప్పుడన్నా వేయరా? ఎప్పుడన్నా చనిపోతా అనిపించిందా? అందరికి అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ ఆపండి కాసేపు. మంచి ఎట్లుందా అంటే అబ్బా నన్ను అంటలేడు అనుకుంటున్నారు అందరికీ. నిజం చెప్పండి, యథార్థంగా గుండె మీద చేసుకోండి. చనిపోవాలని ఆలోచన కలిగిందా లేదా? మీ ఆయన తిట్టినప్పుడు, మీ ఆవిడ మాటినప్పుడు, ఆర్థిక సమస్య అప్పుడు, ఎప్పుడొకప్పుడు చచ్చిపోవాలనిపించిందా లేదా? అగో ఆ ఆత్మ నిన్ను భయంకరంగా పురుకొల్పింది. నీ ప్రియుడు, నీ వరుడు నిన్ను కాపాడాడు. ఆయన సమయంలో దిగొచ్చి
నాన్న ఇది ఒత్తిడిగా తీసుకోకు, టెన్షన్గా తీసుకో, నేను ఉన్నానుగా నాన్న, నా శాంతి నీకు అనుగ్రహిస్తా, సదాకాలం నీకు తోడుంటా, ఎందుకు నువ్వు ఒత్తిడిలోకి వెళ్తా ఉండవు, నేను ఉండగా. సూసైడ్ వరకు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? కరెక్టే కదా? ఒత్తిడి దాకా తీసుకెళ్ళిపోతున్నారు. ఒత్తిడి 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 వరకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యాలు, ఒత్తిడి వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు సమస్యలు ఎదుర్కొన్నారు, ఒత్తిడి వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరి కుటుంబాలు చిన్న భిన్నాలు అయిపోయినాయి. చనిపోదామనే ఆలోచన చాలామంది కలుగుతుంది. కొంతమందికి స్పోర్ట్స్ ఆటలే ప్రాణంగా భావించడం, ఓడిపోతే చచ్చిపోవాలనుకున్నారు. కరెక్టేనా? కొంతమంది ఎవరో ఒక భాగస్వామిని కోరుకున్నప్పుడు దక్కకపోతే చచ్చిపోవాలనుకుంటారు. వాస్తవమేనా? ఎస్ సార్? నీకు తెలియని విషయం ఏంటంటే అది వచ్చినా కూడా చచ్చిపోయేటుడివే. నీకు లాజిక్ అర్థమైందా? నువ్వు ఆశించింది ఆ పురుషుడిగా స్త్రీగా నీకు దక్కినా నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టే. అందుకే దేవుడు పక్కకి చేరిపోయాడు అన్నమాట. మీకు అర్థమైందా? దేవుడు పక్కకి చేరిపోయాడు దాని అర్థం ఏంటిది అంటే రోజు 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 చంపే కన్నా ఒకసారి చచ్చుడు మేలు రా అని చెప్పి పక్కకి చేరిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒత్తిడి వైపున అడుగులు వేయద్దు. ఇది ఒక భయంకరమైన ఆత్మ. ఆ ఒత్తిడిలో అనారోగ్యము, ఆ నీ బంగారం తీసుకోమని నన్ను కూడా ఒత్తిడి పెడుతున్నావు నువ్వు. ఆ ఒత్తిడిలో అనారోగ్యము, ఆ ఒత్తిడిలోనే గుండెపోటులు, ఆ ఒత్తిడిలోనే కురంగదీయుడ, ఆ ఒత్తిడిలోనే మరణము, ఆత్మహత్యలు వస్తూ ఉన్నాయి. నా పిల్లోడు ఎందుకు అట్లయిండు, నా కుమార్తె ఎందుకు అట్లయింది, నువ్వు పెట్టిన ఒత్తిడితో అయింది. ఇస్తాను ఆ ఒత్తిడితో ఏమైంది? సువార్తలోనికి రాకపోవడానికి ఆ ఒత్తిడి, ఆ చదువు, ఆ ఎడ్యుకేషనే కారణమైంది. ఎడ్యుకేషన్ ఇవ్వండి అయ్యా, బతకడానికి ఇవ్వండి, సువార్తని చంపడానికి ఇవ్వబాకండి. అవసరం, ఎడ్యుకేషన్ అవసరం. అందుకే ఈ స్కూళ్ళల్లో పిల్లల్ని వేసేప్పుడు కూడా నానా విషయాల్ని పరిశీలనలో తీసుకొని కొన్ని గంటల సేపు ప్రార్థనలో ఉండి ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ రోజున చాలామందికి నేను తీసుకునే నిర్ణయం నచ్చలేదు, ఇప్పటికీ నచ్చలేదు. మీరు కొట్టుకున్నప్పుడల్లా నేను వెళ్ళిపోతా. వెళ్ళండి, మీకు నచ్చింది చేయండి. నేను కేవలం మీకు సలహాలు ఇచ్చేవాడినే తప్ప, అయ్యా మిమ్మల్ని నేను నీటి దాకా తీసుకెళ్తా, బలవంతంగా తాగిస్తానా, అయ్యా అట్లా చేస్తే సమస్యలు ఎదుర్కొంటారమ్మా, అట్లా చేసి సమస్యలు ఎదుర్కొంటావయ్యా అని చెప్పడం మట్టుకే కానీ నా మాట నేను బలంగా మీపై రుద్దగలుగుతానా? రుద్దలేను. నేను అధికారం ఉన్నప్పటికీ నేను చేయలేను ఆ విషయాన్ని. కానీ జాగ్రత్త, ఎడ్యుకేషన్ చాలా జాగ్రత్తగా కంటైన్ చేయాలా. దానికి ఎక్కడి వరకు హద్దులు ఉంటే అంతవరకే ఉంచాలా. అది సువార్తను తొక్కకుండా ఉన్నట్లుగా చూడాలా. నేను చాలామంది చూశాను, మా పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి చదువు కోసము మేము చర్చి నుంచి దూరంగా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి బతుకుతున్నాము, హైదరాబాద్లో పెంచుతున్నాము. దేనికి? గట్టిగా కూర్చోబెట్టి ప్రార్థన చేయమంటే బిడ్డకు ప్రార్థన రాదు. వాస్తవేనా? అందరి ముందు మన మధ్యలో ఉన్నటువంటి డాష్ సహోదరి ప్రార్థన చేస్తా అంటే, పేరు చెప్పలేదు కదా, డాష్ సహోదరి ప్రార్థన చేస్తా అంటే ఎందుకా చదువు? 10 మందిలో సంఘంలో నిలబడి ప్రార్థన చేయడానికి సరిపోలేదు నీ చదువు. నా కూతుర్ని హైదరాబాద్లో చదివిస్తున్నా, దేనికి? ఎలాను? చదువు కోసం సువార్తను దొక్కావుగా, రేపు పొద్దున్న నరకం తీసుకెళ్తావా, పరలోకం తీసుకెళ్తావా? మనమే మన పిల్లల పైన దేవుని యొక్క ఆ నడిపింపులో ఉండుట కంటే ఎక్కువగా అధికంగా తొక్కింది దేన్నయ్యా అంటే చదువుతోనే భక్తిని తొక్కేసాం. అత్యంత భయంకరమైనటువంటి స్ట్రెస్ అది. ఇప్పుడున్న యవ్వనస్తుల పైన బాగా పెడతా ఉన్నారు. అవసరం లేదయ్యా, ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పించాడు చదువు. వాడి జీవితాలు ఎలా నిలదొక్కలో దేవుడు నిలబెడతాడు వాడిని. వాడి తనంతట తాను ఊహించుకున్న దానికంటే ఏది మేలుకరమైన దేవుడు వాడికి అదే ఇస్తాడు. కరెక్టేనా? ఇప్పుడు ఎదిద్దేగాడు ఉన్నాడు, వాడికి ఏది మంచిదో నేను ఇస్తా. నేనే మానవ మాత్రం నేనే ఇట్లా ఆలోచిస్తుంటే పరలోకం ఎట్లా ఆలోచించాలో? ఎంతో మంచిదైతేనే అది ఇస్తాడు ఆయన. ఎక్కడైతే మనం తప్పిపోతామో, బలహీన పడతామని తెలుస్తుందో దాన్ని ఇవ్వడు. ఆయన చేతికి అప్పగించుకోవలసిన వారమై ఉండగా ఒత్తిడికి గురి చేసి నేను కొంతమంది పిల్లల్ని నేను చూశాను, వాళ్ళ నిద్రలో కూడా చదువును కలవరించడం కూడా చూసాను నేను. ఆ బంధువుల్లో ఒకడు ఉన్నాడు, ఆ నిద్రలో కూడా ఫార్ములాలో చెప్తున్నాడు. నేను తిట్టేసా. వాళ్ళ తల్లి నాకు వరుసగా సిస్టర్ అవుతుంది. ఏంది ఇది, ఏం బతుకులు ఇవి, ఇదేం చదువులు ఇవి, నిద్రలో కలవరించుట్లలో. అయ్యో, కలవరించుట్లలో కూడా వాటి ఫార్ములా చెప్తున్నట్ట వాడు. దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా, మావాడికి నిద్రలో కూడా చదివి అన్నాడు, గొప్ప చెప్తున్నారు. అటు బ్రెయిన్ దొబ్బడానికి దగ్గరికి వచ్చింది, వెళ్ళిపోతుంది, ఇక పనిచేయదు. అది
అదేం చదువులు, పనికి మన చదువులు. సువార్తలోనికి తీసుకురావడానికి అడ్డుగా ఉన్నది అదేం స్ట్రెస్, అదేం ఒత్తిడి, అదొక ఆత్మ దయ్యం. అది మగ్దలేన మరియలో 4వ దయ్యం అది. ఆ దయ్యంలోనికి మేము మనం నెట్టద్దయ్యా. చదివించుదాం పిల్లల్ని, చక్కగా చదివించుకుందాం. ఒత్తిళ్ళు పెట్టి వాళ్ళని చంపబాకండి. ప్రైజ్ ది లార్డ్. మీరు వర్తమాన ప్రకారంగా ఉండాలనుకుంటే సాధారణంగా మీ అమ్మాయిలు మీరు ఉద్యోగాలు చేయనివ్వరు. వాస్తవమేనా? ఇస్తారో వాళ్ళకి చక్కగా గృహ నిర్మాణం నేర్పించండి. ఒకవేళ రేపటి దినాల పెళ్ళైన తర్వాత కొంత కాలానికి తన భర్త చనిపోతే తన కాళ్ళపైన తను నిలబడుకున్నట్లయినా ఒక మంచి చదువులు అప్పచెప్పి ఒక ఉద్యోగాన్ని చేయగలిగే సామర్థ్యాన్ని ఉంచి అక్కడ ఆపేసేయండి. తర్వాత ఆమె భర్త చనిపోయిందా, ఒంటరిదైందా, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే బతికేటటువంటి శక్తివంతులను చేయాలి. అది మనం చేయాల్సింది. అంతేగాని స్త్రీలతో పని చేయించేటువంటి వర్గం కాదుగా మనది. అలాంటి సంఘము, అలాంటి వర్తమానం మనం నిలబడలేదు కదయ్యా. విన్నారు కదా స్త్రీలు సంపాదన వర్తమానాన్ని. కాదు అలా చేయకూడదు. కానీ ఎందుకో ఈ ఒత్తిడి అత్యధికంగా ఎక్కువైపోయింది. ఇది ఈ లోకంలో ఉండే విద్యా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆత్మీయమైన ఎదుగుదలను ఒత్తిడి మాట్లాడుకుందామా? ఏదైనా ఒకటి ఉంటే మనకు మంచిగా ఉండదు. ఉండాలి, 5-6 రకాలు ఉంటేనే బాగుంటుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు దొరుకుతారు, ఒక చోట కాకపోతే ఒక చోట. ప్రైజ్ ది లార్డ్. చూడండి జాగ్రత్తగా. 56-0726. 56-0726 32 పేర. We put so much stress మనము ఎంతో ఒత్తిడిని పెడతాం దేని మీద? on the evidence of the Holy Ghost. నేను ఒకసారి పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క గుర్తులని చెప్పాను అనుకో, పరిశుద్ధాత్మ బాప్తిజం రుజువులను వర్తమానం చెప్పాను అనుకో, ఆ వర్తమానం అయిపోయిన వెంటనే అందరి గుండెల్లో ఒక ఒత్తిడి ఉంటుంది. ఇంతకీ నాలో ఉందంటవా? నాకు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చిందంటవా? నేను చెప్పేది నిజమైన క్రైస్తవులు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలనుకున్న వాళ్ళకైతే ఉంటుంది. ఇది ఉందా లేదా, కలిగిందా లేదా? ఇంతకీ అప్పుడే నేను మంచి పని చేస్తున్నా, అప్పుడే విచిత్రంగా మాట్లాడుతున్నా, నాలో ఉందంటవా లేదంటవా? సో మచ్ ప్రెషర్ ఆన్ ద ఎవిడెన్స్. అందుకే ఈ గడియ వర్తమానికుడు ఎవిడెన్స్ పైన వర్తమానం చెప్పి రికార్డ్ చేయొద్దని చెప్పిండు ఆయన. మీరు విన్నారా? వాట్ ఈజ్ హోలీ గోస్ట్ అనే వర్తమానం చదవండి. పరిశుద్ధాత్మలాగా ఏమైనా చదవండి. దానిలో అంటాడు పరిశుద్ధాత్మ యొక్క రుజువులు, ద ఎవిడెన్స్ అనే వర్తమానం చెప్పి రికార్డ్ చేయొద్దన్నాడు ఆయన. ఎందుకంటే రికార్డ్ చేస్తే అనుకరణ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉత్పత్తి అవుతారని ఆయన చేయనివ్వలే. కరెక్టేనా? ఆమేన్. కానీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం మనలో ఉందా లేదా కనుక్కోవడానికి కూడా సో మచ్ ప్రెషర్, సో మచ్ స్ట్రెస్. టెన్షన్ పడు, స్ట్రెస్ తీసుకోకు. బాగా స్ట్రెస్ దేనికి కారణమవుతుంది తెలుసా? అవిశ్వాసానికి కారణమవుతుంది. కరెక్టేనా? అత్యధికమైనటువంటి ఒత్తిడి నీలో అత్యధికమైన అవిశ్వాసానికి కారణమవుతుంది. టెన్షన్ మంచిది, టెన్షన్ ఇస్ బ్లెస్సింగ్. నువ్వు అభ్యసించాలనే, నేర్చుకోవాలనే దేవుడు పెట్టినటువంటిది నీకు ఆశీర్వాదకరము. కానీ ఒత్తిడి వైపు మలచబడ్డదా, భక్తి ఒత్తిడి అవ్వకూడదయ్యో. నా మాట వింటున్నారా? టెన్షన్తో రా, ఒత్తిడితో రాకూడదు. ఒత్తిడితో వస్తారా చర్చికి? ఒత్తిడితో దేవుని దగ్గరికి వస్తారా? రారా. రాకపోతే మా అమ్మ తిట్టుద్ది, రాకపోతే మా డాడీ కొడతాడు, రాకపోతే మా పాస్టర్ తిడతాడు. పొద్దున ఎర్లీ మని మీ పిల్లని చూడండి, వాళ్ళందరూ ఒత్తిడితోనే వస్తారు. నా ఒత్తిడే. కరెక్టేనా? మీ పిల్లలందరి పైన నా ఒత్తిడే ఉంది. టెన్షన్తో కూడా వస్తలేరు వాళ్ళు, ఒత్తిడి పక్క స్ట్రెస్తోనే వస్తున్నారు వాళ్ళంతా. నాకు అర్థం కాని విషయం ఏం చెప్పిన ఒకటి అంటే, నాకు నా బెదడుకు బోధపడతలేదు. ఎన్నిసార్లు ఆలోచించిన, నన్ను కొట్టద్దు తిట్టద్దు అంటారు కానీ ఆ కొట్టడానికి కారణమైన విషయాన్ని సరిచేయరు మీరు. కరెక్టేనా? ఇప్పుడు లేట్ వస్తే నేను కొడుతున్నా, లేట్ రాకుండా ఏమైనా చేసావా? నువ్వు చేయవు, నువ్వు మారవు, కానీ పాస్టర్ మారాల. కరెక్టేనా? వాడు పాటలు నేర్చుకోకపోతే నేను కొడుతుంటే నువ్వు కొట్టద్దు కానీ నువ్వు మాత్రం పాటలు నేర్పవు. కరెక్టేనా? అంటే ఎక్కడో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లం. సమస్య పైన మనం ఫోకస్ చేయకుండా ఆ సమస్యకు బయట ఉన్న ఎక్స్ట్రా విషయాలపైన ఫోకస్ ఉంది మనంతా. నేను చక్కగా మా వాడిని టైంకి పంపించి, చక్కగా వానికి పాటలు నేర్పించి, వాడు ఉండవలసినటువంటి క్రమంలో నేను పెడితే ఆయన ఎందుకు కొడతాడు అని అనరు. ఇంత కొడతాడో అంత కొడతాడో, ఇదే ఎక్స్ప్రెషన్. నువ్వు నేర్పవా ఇక టైంకి రావడము? నువ్వు నేర్పించావు నీ పిల్లలకి భక్తి? ఇప్పటికే కాపరి యొక్క ఆ బాధ్యత ఏంటో తెలుసా మీకు? నా మాట జాగ్రత్త సంగమా. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే, సండే స్కూల్ ఒక్కటే కాపరి యొక్క పరిధిలో సంఘ క్రమంలో ఉన్నది.
కేవలం ఆదివారం దినంలో పిల్లలకంటే ఒక సండే స్కూల్ పెట్టడమే సంఘక్రమ ప్రకారం నా బాధ్యత. మిగిలిన 6 దినాలు మీ బాధ్యత. నా మాట వింటున్నారా? మిగిలిన 6 దినాలు మీరు చేయాల పని. మీకు చేత కాకపోవడం వల్ల నేను తీసుకున్నా. మీతో అయితలేదు కాబట్టి నేను తీసుకున్నా. కనీసం మీరు వాళ్ళని టైంకి లేపడం కూడా మీకు సాధ్యమైతలేదు కాబట్టి నేను తీసుకున్నా. మళ్ళీ పైపెచ్చు మంచిగా పోతే సంచి పోతుంది. ఇప్పుడు కూడా ఏం పోతుంది? సంచి పోతుంది. మంచిగా పోతే సంచి పోతుంది. మీరు నేర్పించండి అయ్యా, లేపండి అంటే ఒకటి లేపరు, చెప్పరు. కానీ అంత కొడతారంటే ఏం చేయాలి? నేను ఏది చేసిన సమస్య కారణంగా కనబడుతుంది. ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం. సమస్య పైన కేంద్రీకరించండి. ఏ సమస్య వల్ల జరుగుతుందో దాన్ని మీరు సరిచేయండి. ఆటోమేటిక్గా మిగతా విషయాలన్నీ సరిచేయబడతాయి. కరెక్టేనా? స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్పా, మీకు గుర్తుందా? ఒక ఉదాహరణ చెప్పా. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి అన్నాడు. ఏంది అంటే దాని అర్థం బాడీ పెయిన్స్ అంటున్నావా? కాదు డాక్టర్ గారు, నా బాడీలో ప్రతి పార్ట్ నొప్పి వస్తుంది అన్నాడు. అట్లా వస్తుంది? ఏం చేసావు? యాక్సిడెంట్ అయిందా? కాలేదు, నొప్పుతుంది అన్నాడు. అవునా? నేను టచ్ చేయడానికి వస్తున్నాను. అవుతుంది డాక్టర్ గారు, మీరు ముట్టకండి, నొప్పి వస్తుంది. ఓకే, సరే మరి నీది నువ్వే ముట్టుకొని చెప్పురా నాన్న అన్నాడు. అప్పుడు చెవు మీద ముట్టుకోరా అన్నాడు. ముట్టిడు అన్నాడు. తలకాయ మీద ముట్టరా అన్నాడు. ముట్టిడు అన్నాడు. బొట్టల వేలు ముట్టుకోరాడు. కాలు బొట్ట వేలు ముట్టి అబ్బా అన్నాడు. మందులు రాసిండు, పంపించేసిండు. ఏం డాక్టర్ గారు ఇన్ని సమస్యలు ఉంటే ఒక్క మందు రాసిండు అన్నాడు. అరే నీ చూపుడు వేలు ఒకటి ఇరిగిందిరా అన్నాడు. అంతే. ఇరిగిన వేలతో అన్ని చోట్ల నొక్కుంటే నొప్పి వస్తుంది. సమస్య ఏడుంది? ఈడుంది. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? వాళ్ళంతా చూస్తున్నావు. తప్పు నీలో పెట్టుకొని ఎంతకయ్యా పాస్టర్లు ఎత్తుకుతారు మీరు? బెత్తం పట్టకపోతే నేను వాక్య విరుద్ధనవుతున్నాను కదా, అంతేనా కదా? మీరు లేపరు, మీరు నేర్పరు, మీరు సిద్ధపరచరు. కొడితే మాత్రం అంత కొట్టాలో ఇంత కొట్టాలా. సమస్య పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యను క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. అంతేనా? అందుకే వాళ్ళు ఒత్తిడితోనే వస్తున్నారు రోజు. మీరు ఇంటి దగ్గర సిద్ధపరిస్తే ఒకసారి ఆలోచన చేయండి. సమయానికి వచ్చి చక్కగా నేర్చుకొని వచ్చాడు, గుండెలు ఎగరేసి వస్తాడు నా దగ్గరికి. కరెక్టేనా? చక్కగా వచ్చి అలా ఎదురడనా అంటాడు అన్నాడు. ఇక లేనప్పుడే మా లీల లెక్క మీరు నేర్పలే, మీరు చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. ఒత్తిడితో రాకూడదయ్యా, టెన్షన్తో రావాలా. టెన్షన్తో రానివ్వండి, కానీ ఒత్తిడి వరకు మలుస్తున్నామయ్యా, మలచబాకండి దయచేసి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి. భక్తిలో కూడా ఒత్తిడిగా మారినటువంటి సందర్భాలు లేకపోలే. ఒత్తిడిగానే భక్తి చేస్తారు, ఒత్తిడిగానే పరిశుద్ధాత్మ రుజువులు అడుగుతున్నారు. ఒత్తిడితో ఉండకూడదు. అది ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆర్ ఇన్ ద వే ఆఫ్ టెన్షన్, బట్ నాట్ ఇన్ ద వే ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ఎ డెవిల్ స్పిరిట్. ఒత్తిడి అనేది దయ్యపు ఆత్మ. చదవండి, పని చేయండి, అన్నీ చేయండి, టెన్షన్ రూపంలో చేయండి. కానీ ఒత్తిడి వరకు మలచగానే ఆ ఒక్క దయ్యం వచ్చింది. ఏది? స్ట్రెస్ అనే ఒక్క దయ్యం వచ్చి ఏం చేస్తుంది? మిగిలిన 7 దయ్యాలను పట్టుకొస్తుంది. అది ఇంకా 7 పట్టుకొచ్చి కూర్చోబెడుతుంది మనలో. అంతేనా? మరొక రకమైన స్ట్రెస్ చూపిస్తాం మీకు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తా అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమెకు ఒక చెల్లి ఉంది కదా, ఆమె పేరు మరియా. ఈమె యేసు పాదం మీద కూర్చుండి, యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఆయన బోధ వినిచుండి. ఆయన ఏం చెప్తున్నాడో ఆ బోధ వినడమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంది మరియా. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి, మార్తా ఏం చేసింది? విస్తారమైన పని పెట్టింది. అంటే ఇంట్లో విస్తారమైన పని ఉందని మరియాకి తెలీదా? తెలియకుండా ఉంటుందా? కానీ ఏదో ఆ పని కంటే ఏదో ఇంపార్టెంట్ది, చాలా మంచిది, ఉత్తమమైనది ఇక్కడ ఉన్నది. దీనికోసం ఆ పని కొద్ది ఆలస్యమైన పర్వాలే, ఆ బొమ్మలు కొంచెం కప్పు కొట్టినా పర్వాలే, ఆ ఇల్లు ఇంకొంచెం కాలం ఇంకొంచెం దుమ్మున్నా పర్వాలే, ముందు మేలైన దాన్ని పట్టుకుందాం మధ్యపడ కూర్చుంది. కానీ ఆ లోపల ఆమెకు మాత్రము స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇంటి ముందు కూర్చున్నటువంటి ఏమైనా ఇంటి పిలిపించుకొచ్చింది. ఇంటి పిలిపించుకొచ్చింది ఎవరు? మార్తనే. పిలిపించుకొచ్చినటువంటి ఈ స్త్రీయే ఎంత ఒత్తిడిలోకి వెళ్ళిపోయిందంటే ఇంటికి పిలిపించుకొచ్చుకున్నటువంటి ఆ గెస్ట్ని ఏమంటుందో చూడండి. ఆయన వద్దకి చదువు
ప్రభువా ప్రభువా నేను ఒంటరిగా పని చేయడం ఒక్కనే చేస్తున్నా పని అక్కడ నేను హోటల్లా. నా సహోదరులను విడిచిపెట్టినందున ఆ? గట్టిగా గట్టి చదువులే. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నా సహోదరం లేదు అక్కడ, ఒక్కదాన్నే చేస్తున్నా నేను అక్కడ. నీకు చింత లేదా? నీకు స్ట్రెస్ లేదా, చింత లేదా? ఆయన అంటాడు నాకెందుకు చింత, నాకెందుకు స్ట్రెస్? అయ్యే టైంకి అయితే అవి సార్ అయ్యే టైంకి అవే అవుతాయి సార్. అంటే పనులు ఎప్పుడు ఉంటాయ్యా సార్? పనులు, అప్పులు, బాధలు ఎల్లవేళలు ఉంటాయి. ఈ రోజున ఒక బాధ తీరిందా రేపు ఇంకో బాధ వస్తుంది, ఆ బాధ తీరిందా ఇంకో బాధ వస్తుంది. ఇప్పటికీ ఒకసారి వెనక తిరిగి చూసుకొని మన గత జీవితం చూసుకుంటే అదే జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ బాధలు తీరడం కోసం భక్తిని మనం ఏం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. ఈ బాధలు తీరడం కోసం యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోకుండా పనిలో కూర్చున్నాం మనం. అక్కడ యేసుప్రభు దగ్గర ఉంటే మనం పని చేసే దగ్గర కూర్చుంటున్నాం. కరెక్టేనా? మార్త ఏం చేసేది, పిలిచింది ఆమెనే, కానీ పట్టుకుంది మాత్రం ఆమె కాదు. ఆమె చూడండి, ఆమె చింతపడి ఏకంగా యేసుప్రభులో చింత ఉందా లేదా అని అడుగుతుంది మా తల్లి. అంటే నీకు చింత లేదా? నాకెందుకుంటే చింత? ఆయన ప్రపంచంలో సకల మనుషుల చింత అంతా ఆయన పైన వేసుకునేటోడు. ఆయన నీ చింత యావత్తు నా మీద మోపండయ్యా అని చెప్తున్న దేవుడు. ఆయనకెందుకు చింత ఉంటుంది? ఎస్ సార్. కానీ ఈరోజు అట్లుండదు మన పరిస్థితి. ఏంది, కొన్ని టు ఎర్న్ సమ్ ఎక్స్ట్రా డాలర్స్, కొన్ని పైసలు ఎక్కువ రావాలని చెప్పేసి మందిరాలకు రాకుండా ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, పనులలో ఉంటాం. జస్ట్ టు ఎర్న్ సమ్ ఎక్స్ట్రా డాలర్స్ అంతే. కొన్ని ఎక్కువ డబ్బుల కొరకు ఉంటే ఒక 100-200 ఎక్స్ట్రా వస్తాయి కదా, అప్పులు తీరుతాయి కదా. తర్వాత ఏమైతే తెలుసా, ఇప్పుడు ఈ యొక్క అయ్యా నా మాట జాగ్రత్త, ఈ ఒత్తిడి అనే దయ్యం వచ్చిన తర్వాత డబ్బులనే దయ్యం పడుతుంది మనకి. ఇన్ని ఈఎంఐలు ఉంటాయి, ఇన్ని అప్పులు ఉంటాయి, పని చేయకపోతే ఎట్లా జరుగుతాయి అనే దయ్యం వస్తుంది లాస్ట్కి. కరెక్టేనా? ఈఎంఐలు చేసేటప్పుడు మనకేం తెలియదు, వేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది పని చేస్తాం కదా ఈఎంఐలు తీరేది. ఒక దయ్యం కాస్త 7 దయ్యాలు తీసుకొచ్చి పెడుతుంది. ఈ దుష్టతనం వారికి కూడా అదే జరుగుతుంది. అయ్యా మీకు టెన్షన్ కావాలా, ఒత్తిడి కావాలా? టెన్షన్ తీసుకోండి, కేజీలు తీసుకోండి. ఒత్తిడి మాత్రం 1/4 కేజీ కూడా వద్దమ్మా. స్ట్రెస్ ఎప్పుడు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది, మనస్సులో ఉన్నటువంటి బాధకు కారణమవుతుంది, చివరికి మరణం వరకు తీసుకెళ్తుంది. అయ్యా భక్తిలో కూడా ఒత్తిడి ఉండకూడదు. కరెక్టేనా? భక్తిలో ఇప్పుడు ఉదాహరణకి ఒక నిర్మాణం జరుగుతుంది, ప్రేరేపించబడిన వారు ఇవ్వండి అంటే అందరూ ఇవ్వడం గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక చిన్నప్పటి టెన్షన్ ఉంటుంది. అవునా కదా? అరే అందరు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తే బాగుంటుంది. అదే నేను మనిషికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే అన్న, అది టెన్షన్ కాదు, ఒత్తిడి. అది తెల్లారి చచ్చి కనబడాడు ఆయన. ఇక ఏ పోయింది, నేను ఇవ్వలేదు కదా అందుకే పోలేదు అక్కడికి అంటారు. ఇది జరిగిందా? నేను ఇవ్వలేదు కాబట్టి అందుకే పోలేదు అక్కడికి. ఏమైంది? అది టెన్షన్ కాస్త ఒత్తిడి అయింది, భక్తి శూన్యమైంది. ఇస్తారనో ఎల్లవేళలా భక్తి ఒత్తిడితో జరగకూడదు, టెన్షన్ కూడా జరగనివ్వాలి, ప్రార్థన శక్తి కూడా జరగనివ్వాలి, విచ్ ఈస్ టు బి ద బ్లెస్సింగ్. అంతేగాని ఈ స్ట్రెస్ అనే ఆత్మగుండా మనం ఏది జరిగించినా ఎప్పుడు ఫెయిల్యూరే, ఎప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు మరణమే. కానయ్యా ఈ స్ట్రెస్ మొత్తాన్ని తీసేయడానికి ఉన్నటువంటి ఏకైక రెమెడీ ఒకే ఒక్క మందు, అది యేసుక్రీస్తు వారే. కరెక్టేనా? ప్రతి ఒక్కడికి అప్పుల సమస్యలు ఉంటాయి, అది టెన్షన్, దాని గురించి టెన్షన్ పడు, ఒత్తిడి పడబాక. బ్రదర్ నాకు నిద్ర పడలేదు బ్రదర్, అస్సలు అప్పుల బాధ ఎక్కువైపోయి. నిద్రపోకపోతే అప్పులు తీరినాయా? నిద్రపోకపోతే అప్పులు తీరితే చెప్పాయి, నేను కూడా కుదురు పడుకోకుండా ఉంటాను, నాకు కూడా అప్పులు ఉన్నాయి. తీరవుగా. దేవుడు అంటాడు మీరు చింతపడటం వల్ల ఎత్తు కాదు అవుతుందంటే చెప్పు, అట్లా అవుతుందంటే చెప్పు. ముందు మా జాకబు అంతా చేయిస్తా, 6 feet చేయిస్తామని నేను. చింతపడని నేర్పిస్తా వాడికి నేను. అయ్యా ఇది చింతపడటం వల్ల ఇది నలుపు తెలుపు కాదు, తెలుపు నలుపు కాదు. అట్లా అవుతుందంటే కనుక ఈ కలర్లు అమ్మేటోడు ఎప్పుడో ఫెయిల్ అయ్యేటోడు. ఆడు కంపెనీ మూసేసుకొని ఆడు ఏమమ్మేటోడు, చింతలు అమ్మేటోడు. సార్ చింతపడండి, జుట్టు నల్లగా చేసుకోండి, కొత్త యాడ్లు వచ్చేది కాదు. ఇవి మానేసేయండి, టెన్షన్ పడండి. విచ్ ఈస్ అంటే మనము జీవితంలో అభ్యాసం పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కష్టానుభవం కూడానే చేద్దాం, కానీ ఒత్తిడి వరకు తీసుకెళ్ళగానే జీవితాలు నాశనం అవుతాయి. బైబిల్ మొత్తంలో చూడండి, ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకోగానే, ఒక తప్పు చేయగానే వెంటనే శిక్షలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.
అతడు తప్పు చేసిన కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి సందర్భాల సంఖ్య ఎక్కువ చూస్తాం మనం బైబిల్లో. నేను మీ పిల్లలకు అదే నువ్వు చూపిస్తున్నా. తప్పు చేసిన వెంటనే శిక్షలు రావట్లేవు. వస్తే ఎప్పుడో భయపడేవాళ్ళు మనుషులు, కానీ వెంటనే రావవి. అవి కొంత సమయం పడుతున్నాయి. దేవుడికి విరోధంగా నడిచిన తర్వాత కొంతకాలం ఎంత పడుతున్నాయి అవి. కరెక్టేనా? బత్సెబతో తప్పు చేసిన తర్వాత తన కుమారుని చంపాడా? దానికి ప్రతిగా బత్సెబ కుమారుని చంపాడా లేదా? కుమారుడు పుట్టాలంటే ఎన్ని నెలలు పడుతుందిగా? మినిమం 9 నెలలు దాటాలిగా. అంటే ఎంత పెద్దలో మనకి ఎగ్జాక్ట్ తెలియదు, కానీ మోర్ దెన్ 1 year అవ్వాలా. అంటే తప్పు చేసిన 1 year తర్వాత శిక్ష వచ్చింది. వెంటనే వచ్చిందా? ఇట్లానే ఉంటుంది భక్తిలో. ఇప్పుడు తప్పు చేస్తాం, ఇప్పుడేం తెలీదు, అది ప్రాసెస్లో ఉంటుంది. అది ఒకనొక టైంలో ఫలం కనబడేసరికి అమ్మ ఈ శిక్ష దాంతో అన్న విషయం కూడా నీకు గుర్తుకుండదు. అదే 1 సంవత్సరం కిందగా తప్పు చేసింది, అప్పటికిప్పటికి మధ్యలో మస్తు జరిగినాయి. దేనివల్ల జరిగిందో కూడా తెలియదు మనకు. అట్లా ఉంటుంది పరిస్థితి. సమస్య వెంబడి సమస్య అవ్వడం గల కారణం ఏంటంటే తప్పు వెంబడి తప్పు చేయడము. ఒకసారి తప్పులు చేయడం ఆపగానే నీ ప్రీవియస్గా నువ్వు చేసిన తప్పులకు నువ్వు మూల్యం చెల్లించుకోగానే ఒక రోజున నీ మూల్యం మొత్తం క్రమపరచబడిన తర్వాత అప్పుడు నీకు రావయ్యా. అలా చేయాల భక్తి. కానీ ఒత్తిడి ప్రకారంగా ఏది చేసినా మనం భక్తిలో సరిగ్గా ఉన్నట్టు కాదయ్యా. దేవుడు ఒత్తిడితో భక్తి చేయమని ఎప్పుడు చెప్పడు. మనల్ని స్వతంత్రులని పిలుస్తాడు ఆయన. ఆమేన్. మనకు కలుగుతున్న ఈ స్వాతంత్ర్యం వలనే ఆసక్తి కలిగి దేవుడి దగ్గరికి మనం రావాలా. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. త్వరగా కొంచెం వేగవంతంగా. 55వ కీర్తన 22వ వచనం. మీ భారం ఏదైతే ఉందో అయ్యా, టెన్షన్ రూపంలో ఉన్నదైనా సరే, ఒత్తిడి రూపంలో ఉన్నదైనా సరే, ముందు ఈ భారాన్ని తీసుకెళ్ళి దేవుడు పనిపెట్టు, యెహోవాయే చూసుకుంటాడని చెప్పు. నిన్ను ఆదుకునేది ఆయనే కదా. ఎందుకు ఈ స్ట్రెస్లు, ఈ ఒత్తిళ్ళు మనకి? తీసుకెళ్ళి ఆయన పైన పెట్టి, ప్రభువా నువ్వు చూసుకోవాలి, ఆయన నేనైతే నీ భక్తి చేస్తా, నీ భక్తి చేస్తా, మీతో నువ్వు చూసుకో, నీ నీతిని నీ రాజ్యాన్ని నేను వెతుకుతా, మీతో నువ్వు చూసుకో అని అప్పచెప్పాయి. తర్వాత నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులుగా ఉన్నామా, మనం కదలడం అనేది జరగదు. షేక్ అవ్వం, మనం ఎప్పటికీ షేక్ అవ్వం. తర్వాత చివరి ఒక వచనం చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన యొక్క చిత్తము సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలగడానికే అన్ని మన మేలుకే జరుగుతాయి. అంతేనా? ఒకవేళ రూతు నయోమీల నమాట జాగ్రత్త వినాల, ఆ భర్తలు చనిపోకపోయి ఉంటే అయ్యా బోయాజ్ అనే కుటుంబంలోకి రాకపోయేవాళ్ళు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అబ్రహాంకి లోతుకి గొడవ జరగకపోయి ఉంటే వీరు ఇద్దరు వేరుపడకపోయేవారు. ఇతడికి జరగవలసినటువంటి మన ఆదికాండ 18వ అధ్యాయంలో ఆ ప్రత్యేక మనుష్య కుమారుడి దర్శనం జరగకపోయేది. ఎందుకంటే మనుష్య కుమారుడి దర్శనం కేవలం అబ్రహాంకి చెందింది. మిగిలిన దూతలు లోతు దగ్గరికి, కానీ ఈ ప్రత్యేక దర్శనం ఆయనకే. ఇది ఖచ్చితంగా అప్పుడు జరిగి తీరాలా. నేను ఎప్పుడు ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను, మిమ్మల్ని కూడా నమ్మమని సలహా ఇస్తాను. దేవుడు మీకు ఇచ్చే శిక్షలో కూడా మేలే ఉంటుంది. ఒక నష్టంలో మీకు చివరిలో మేలే కనబడుతుంది, ఒక బాధలో చివరిలో మేలే ఉంటుంది. ఏదైనా దేవుడు మీకు ఏదైనా చేయనివ్వండి, ఎండింగ్లో దానివల్ల నువ్వు మేలే పొందుకుంటావయ్యా. నమ్మండి. ఒక వస్తువు వచ్చిందా, ఒక వస్తువు పోయిందా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని అనేసి చివరికి ఆయన చేసేటువంటి ఆ గొప్ప మేలును మన కల్లారా చూసి సాక్షులం అవుతాం. దేనిని గురించి స్ట్రెస్ అవ్వకూడదు అయ్యా. ఆ మగ్ధులైన మరియలో ఉన్నటువంటి మరొక ఆత్మ ఏంటది? ఒత్తిడి, స్ట్రెస్. ఆ ఒత్తిడి ఆత్మ జయించాలంటే ముందు నువ్వు ఏర్పరచబడిన వాడివని గుర్తెరుగు, నువ్వు సంకల్పంలో ఉన్నావని గుర్తెరుగు, నీ మేలుకే సమస్తము జరుగుతుందని తెలుసుకో. ఆమేన్. నాకు ఈ చేతికి యాక్సిడెంట్ కాకపోయి ఉంటే మీరు నన్ను కలవకపోయేటోళ్ళు. కరెక్టేనా? మేలుకే జరిగింది. పడ్డప్పుడేమో మరి 30 స్పీడ్లో పడితే బొక్కిరిగింది అనుకున్నాను నేను. తెలీదు, అది మేలుకే జరిగింది. కరెక్టా కదా? నేను మీకు ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా. ఉదాహరణ, గుర్రం ఉదాహరణ గుర్తుందా? గుర్రం ఉదాహరణ. 2 వ్యక్తులు ఉంటారు పక్క పక్కనే. ఆ 2 వ్యక్తుల్లో మన జాగ్రత్త వినాల. ఇతడికి ఒక కొడుకు, ఇతడికి ఒక కొడుకు. ఇతడు కొడుకు పుట్టగానే అతను అన్నాడు, అబ్బా కొడుకు పుట్టి ఇంకేదా, చాలా సంతోషం, గాడ్ బ్లెస్ యు అన్నాడు. దేవుడికి తెలుసు అంతా, యెహోవా ఇచ్చాను. తర్వాత కొంతకాలానికి ఈయన ఒక లోన్లోనో చిట్టీలు వేసి ఏదో వేసి మొత్తానికి ఒక గుర్రాన్ని కొన్నాడు.
ఈ పక్క ఆయన వచ్చి అబ్బా కొత్తగా మంచి కొడుకు పుట్టాడు, అప్పుడే గుర్రం వచ్చింది, ఇంకేది పార్టీ యెహోవా ఇచ్చానయ్యా, దేవుడికి తెలుసు అంతా. కరెక్టేనా కదా? పాపం లోన్లో తీసుకొచ్చింది, లోన్ కడతా ఉండే మధ్యలో విత్ ఇన్ 1 month 2 months లోపలనే ఈ గుర్రం అడవిలోకి పారిపోయింది. అరే మొన్ననే నీకు మేలు జరిగింది అనుకున్నా నేను, అప్పుడే కొంచెం బయటకు తీసుకెళ్ళాడమ్మా. నిర్విరామంగా ఏడుస్తున్నప్పుడు మీరు త్వరగా తీసుకెళ్ళిపోవాలా. గాడ్ బ్లెస్ యు. అక్కడ మొన్నటిదాకా నీకు ఆశీర్వాదంగా ఉన్నది అనుకున్నాను, అరే అప్పుడే నష్టం జరిగిందే అంటే ఆయన అంటాడు, ఏమోనయ్యా దేవుడు ఇచ్చాను, యెహోవా తీసుకొనిను. తర్వాత కొంతకాలం పోయేసరికి ఆ పారిపోయినటువంటి ఆ గుర్రము ఒక 10-20 అడవి గుర్రాలు వేసుకొని తీసుకొచ్చింది. అది అరే నీ గుర్రం పోతే నీకు నష్టం జరిగింది అనుకున్నా, తీరా చూస్తే నీకు ఒక గుర్రం కాస్త 20 గుర్రాలుగా మారింది. మంచి లక్ ఉందయ్యా, నాకు తెలియదు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నా, ఆయనకే మొత్తం తెలుసు, నాకేం తెలియదు అన్నాడు. ఇట్లా వాటన్నిటి కట్టేశాడు. ఒక గుర్రం కాస్త 20 గుర్రాలు, ఒక గుర్రాన్ని కొనడానికి లోన్లో కొన్నాడు. 20 గుర్రాలు ఉచితంగా వచ్చాయి. మెల్లగా వాటన్నిటి క్లీన్ చేస్తూ వాటికి మంచి సేవ చేస్తూ వాటి దగ్గర పని చేస్తూ ఉండగా ఒక రోజు అతని పక్కనే అతని కుమారుడు వచ్చి ఏదో పిల్లకాయ ఆట ఆడుతుంటే ఆ గుర్రం ఏం చేసింది, అడవి గుర్రాలు కదా, కొద్దిగా పెంపకము నేర్పు తక్కువ కాబట్టి పక్కకు రాగిన పిల్లని చడోగా తన్నింది. తన్నగానే అని తుంటి ఎముక అని ఫీమర్ బోను ఇరిగిపోయింది, తోడ ఎముక ఇరిగిపోగానే అరే 20 గుర్రాలు రాగానే మంచి జరిగింది అనుకున్నానే, కానీ ఏం లాభం, నీ కొడుకు బొక్కిరియే అయ్యే అన్నాడు. ఏమన్నా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అంత ఆయనకి తెలుసు, నాకేం తెలియదు. మళ్ళీ కొంతకాలానికి కొంతమంది బందిపోటు దొంగలు వచ్చినప్పుడు ఏం చేశారు, వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి వాళ్ళకి బందిపోటు దొంగలు ఉండడానికి ప్రాక్టీస్ చేస్తుండగా వీళ్ళు ఇంట్లోకి వచ్చారు. ఈయన కొడుకు మంచుకున్నాడు, ఈయన కొడుకు ఎత్తుకపోయారు. ఇటు పక్క వచ్చారు, ఈ కొడుకు కుంటి నడుస్తున్నాడు, ఈ కుంటుడు మనం మరికి రాదని వదిలేసి వెళ్ళిపోయినారు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చి అయ్యో ఈ కొడుకు ఖాళీ చెడ్డ జరిగింది అనుకున్నా, నీకు నష్టం జరిగింది అనుకున్నా, అటు ఖాళీ ఉండడం వల్ల ఇప్పుడు దగ్గర ఉన్నాడు, లేకపోతే నా కొడుకులోకి వెళ్ళిపోయాడు రా బాబు అన్నాడు. ఏమోనా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు అంటే అప్పుడే నష్టంగా కనబడేది కొంతకాలం నాకు లాభంగా కనబడుతుంది, అప్పుడే లాభంగా కనబడేది కొంతకాలం నాకు నష్టంగా కనబడుతుంది. అయ్యా అంతం వరకు చూస్తే తప్ప అది ఏమై ఉన్నదో మనకు తెలియదు. అప్పుడే మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా యెహోవా కోసం ఎదురు చూచడం మంచిది. మన చింతలు మన భారాలు అన్నీ ఆయన పైన పెట్టినప్పుడు అయ్యా ఏ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలా. మనల్ని ఎవడు ఏది చేయలేడు, మనల్ని ఎవడు కదిలించలేడు. ఆ ఒత్తిడిలో నుంచి కాపాడగలిగేది కేవలము ఆయన మనపైన చూపుతున్న కృపపైన ఆధారపడుటయే. ఈ ఆత్మను జయించడానికి నువ్వు ఎన్నికలో ఉన్నావనియు, ఆయన చిత్తంలో ఉన్నావనియు, సమస్తము నీ మేలుకే జరుగుతుందనియు నీవు కలిగి ఉండే ఆ కృపపైన నీ నమ్మికే ఆ ఒత్తిడి అనేటువంటి ఆ దురాత్మ నుంచి నీకు విడుదల కలగజేస్తుంది. అలాంటి విశ్వాసులుగా మీరందరూ మలచబడాలని ఆశిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి అది మనందరిలో కూడా కార్యం జరుగులాగా ప్రార్థన చేద్దాం. చెల్లించిన ప్రభువా, ఇదిగో తల్లి ప్రభు మన నాయన ఆ 7 దయ్యములలో మన నాయన ఒత్తిడి అనే దయ్యముల గురించి మాట్లాడి ఉంటున్నావు ప్రభా. మన అనేక రీతిలో అనేక సందర్భాల్లో తండ్రి ప్రభు మేమందరం కూడా ప్రభు ఆ యొక్క దయ్యం చేత తండ్రి ప్రభు పట్టబడి ఉంటుండగా ప్రభా దానికి తండ్రి ప్రభు విరుగుడుగా తండ్రి ప్రభు మన నాయన మార్గం చూపిన దేవానికి స్తోత్రం చెల్లించిన ప్రభు. ఇదిగో దేవా మన నాయన తండ్రి ప్రభు ఇదిగో మా చదువుల గుండా ఇదిగో తండ్రి ప్రభు మా పిల్లల్ని చదువుల గుండా తండ్రి ప్రభు మన నాయన మేము తండ్రి నీకు నీ యొక్క భక్తిలో పెంచుటకు వారికి తండ్రి ప్రభు మేము ఒత్తిడికి గురి చేయకుండా తండ్రి ప్రభు ఇదిగో పెంచులాగా నీ కృపా భాగ్యంలో కనికరము ఇచ్చిన విధానం నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించిన ప్రభు. నీ యందు భయభక్తులు కలిగి తండ్రి ప్రభు ముందుకు పెంచుటకు నీ కృపా భాగ్యంలో కనికరం మా అందరికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇంతవరకు తండ్రి ప్రభు మాలో తండ్రి ప్రభు వారి నాయన ఆ ఒత్తిడిని ఆత్మ చేసినటువంటి ఆ యొక్క పని అంతటిని బట్టి ప్రభు వారి నాయన దాన్ని జయించుటకు తండ్రి ప్రభు మార్గములు చూపిన దేవానికి స్తోత్రము చెల్లించున్నాం ప్రభు. ఇదిగో మా యొక్క తండ్రి ప్రభు మరి నాయన మా యొక్క ఒత్తిడి అంతటిని తండ్రి ప్రభుని మీద వేస్తుంటా ఉన్నాం ప్రభు. నీవు మాత్రమే మా యొక్క తండ్రి ప్రభు మరి నాయన చింతలన్నింటినీ బాధలన్నింటినీ తండ్రి ప్రభు ఒత్తిడి అంతటినీ తొలగించే దేవుడు అయినావు ప్రభు. నాయన నిన్ను కలిగి ఉండటం నీ కృపా భాగ్యమును దయచేయవలసింది ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ యొక్క తండ్రి ప్రభు ఈ చివరి కాలంలో తండ్రి ప్రభు మరి నాయన
ఇదిగో తండ్రి ప్రభు మా హృదయాల్లో తండ్రి ప్రభు మరి నాయన నిన్ను మాత్రమే మనం మోసుకొని తండ్రి ప్రభు నిన్ను తండ్రి ప్రభు మరి నాయన కీర్తించుటకు గణపరచుటకు తండ్రి ప్రభు నీళ్ళు ముందు కొనసాగుటకు నీ కృపా భాగ్యమును ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభు. మీరు మా పైన కరుణ చూపి తండ్రి ప్రభు మరి నాయన ఇదిగో ఒత్తిడి ఏ విధంగా పనిచేయించున్నది అనేది తండ్రి ప్రభు మరి నాయన ఈ కాలంకి పడినటువంటి వర్తమానికుడు గుండా తండ్రి ప్రభు తెలియకుండా తండ్రి ప్రభు బయలుపరిచిన విషయాలను తండ్రి ప్రభు మాకు విషయాలపరిచిన దేవానికి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభు. నాయన తండ్రి ప్రభు ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. విన్న వాక్యము నా అందరిలో ఫలింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఒత్తిడి అంతటి మీరు తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మహిమయో ఘనతయో ప్రభావాలు మీరు పొందుకొని ప్రభా మేము తండ్రి ప్రభావ మేము టెన్షన్ కలిగి తండ్రి ప్రభావ మరి నాయన నిన్ను ప్రార్థించుట్లోను తండ్రి ప్రభా మరి నాయన నిన్ను స్తుతించుట్లోను నిన్ను గణపరచుట్లోను నీకు ఇచ్చుట్లోను ప్రభా మరి నాయన నీ యొక్క మందిరంలోకి వచ్చుట్లోను తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభావ మరి నాయన టెన్షన్ కలిగి జీవించటకు నీ కృపా భాగ్యమును కనికరము దయచేసి మా సమస్తమైనటువంటి ఒత్తిళ్ళన్నింటినీ కూడా మీరే దూరపరిచి నేను కలిగి ఉండటకు నీ కృపా భాగ్యమును కనికరమును దయచేసి ఈ యొక్క తండ్రి ప్రభావ మరి నాయన నీవే ఈ యొక్క పరిశుద్ధాత్మ గుణములను నడిపింపజేయమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ప్రభువా ఈ తరంలో కూడా ఏ కార్యం అయితే జరగబోతుందని మీరు సెలవిచ్చి ఉన్నారో, ఎలాగునైతే ఆ 7 ఆత్మలు పట్టబడినటువంటి ఆ సహోదరి స్వస్థపరచబడి ఉన్నదో ఆ ఆత్మలు ప్రభు నేటికి మాలో పనిచేస్తూ ఉన్నాయన్న విషయాన్ని నీ లేఖనాలను ప్రభు మేము పరిశోధించగా చూస్తూ ఉన్నాము. నాయన వాటన్నిటిని జయించడానికి కావాల్సిన శక్తిని మాకు అందరికి అనుగ్రహించండి. ఆ గర్వం అనే ఆత్మను, మత్సరం అనే ఆత్మను, సహోదరుల మధ్యలో కలహములు భేదములు విభేదాలు అనేటువంటి ఆత్మను, అంతేకాకుండా ప్రభు ఈ రోజున ఒత్తిడి అనేటువంటి ఆత్మను ఇది మొదలుకొని మేమందరం జయించే శక్తిని మాకు అనుగ్రహించండి. ఏ విషయంలోనైనా కూడా ప్రభు ఒత్తిడి అనే స్థాయి వరకు తీసుకెళ్లకుండా అది భక్తిలోనైనను చదువులోనైనను మరి ఏ ఇతరతర విషయాల్లోనైనను సరే ప్రభువా మేము మీ ఎన్నికలో ఉన్నామనియు మీ సంపూర్ణ చిత్తంలో ఉన్నామనియు నాయన మీరు మా మేలు కొరకు సమస్తమును జరిగిస్తున్నారనియు మా భారములు మా చింతలన్నీ నీపైన వేస్తూ మేము ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయండి. ఏ ఒత్తిడిలో కూడా ప్రభు మేము తీసుకునే ఏ నిర్ణయం వల్ల కూడా నాయన మాకు మేలు జరగదు, కానీ నీ పైన ఆనుకొని ప్రభు మేము అత్యధికంగా నీ నీతిని నీ రాజ్యాన్ని మాత్రమే ప్రభు అత్యధికంగా మేము నాయన వెతుకుచు దానికోసమే ప్రాధాన్యత ఇస్తూ మేము ముందుకు కొనసాగే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని నాయన ఈ దినమున ప్రార్థనకు రాలేకుండా ఉన్న వారిని కూడా మీరు క్షమించమని వారందరి యొక్క ప్రభు ఆ పనుల్లోంచి వారికి భారాల్లోంచి వారికి విడుదల కలగజేయమని నాయన వారు మార్తలాగా కాకుండా మరియలాగా మేలైన దాన్ని ఉత్తమమైన దానిని పట్టుకునే భాగ్యం వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తాము. దయచేసి ప్రభువా వారి భక్తి జీవితంలో ఎదుగుదలను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. కనికరం చూపండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కానీ నాయన ఆర్థిక సమస్యల్లో కుటుంబ సమస్యల్లో ప్రభా అతలాకుతలమవుతున్న ప్రతి ఒక్కరిని మీ దయగల అసలు కప్పచెప్పుకొనిచున్నాం. కనికరం చూపండి, మీరు బాగు చేయండి నాయన. సంపూర్ణమైనటువంటి ప్రభ విడుదల విమోచన వీరందరికీ అనుగ్రహించండి. ఆ ప్రబలిక సహోదరి క్రిస్టియన్ సహోదరునిల విషయంలో కూడా వారి గర్భాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. పౌలు సహోదరి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఆ కుమార్తెను కూడా మీరు కనికరించండి నాయన. ఆ దోషములు ఆ చేసినటువంటి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని మీరు క్షమించండి. కానీ నాయన మీరు కనికరం చూపి తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తి సంపన్నుడా, మీరు కృప చూపించే దేవుడవు నాయన. నువ్వు కోపించడానికంటే అధికంగా కృప చూపించడానికి ఇష్టపడేటువంటి వాడవై ఉన్నావు. వారిలో నాయన ఆ మేలులు జరగడానికంటే ముందు ఏ మార్పులనైతే మీరు ఆశిస్తూ ఉన్నారో ఆ మార్పుల్ని వారు గుర్తెరిగి వారు త్వరగానైనా వాటన్నిటిని ప్రభు మార్చుకోవడానికి మీరు కనికరం చూపమని అన్ని విషయాల్లో వారికి మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. రేపటి దినం జరగబోతున్న ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.